ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 8వ వచనం నుండి చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 8వ వచనము. నీ కొట్లలోను నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశములో ఆయన నిన్ను ఆశీర్వదించును. నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గములలో నడుచుకొనిన ఎడల యెహోవా నీకు ప్రమాణం చేసి ఉన్నట్లు ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించును. భూప్రజలందరూ యెహోవా నామమున నీవు పిలువబడుచుండుట చూచి నీకు భయపడుదురు. మరియు యెహోవా నీకు ఇచ్చేదనని నీ పితరులతో ప్రమాణం చేసిన దేశమున యెహోవా నీ గర్భఫల విషయములోను, నీ పశువుల విషయములోను, నీ నేల పంట విషయములోను నీకు సమృద్ధిగా మేలు కలుగుజేయును. యెహోవా నీ దేశము మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును, నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరుచును. నీవు అనేక జన్ములకు అప్పిచ్చేదవు కానీ అప్పు చేయవు. నేడు నేను నీకు ఆజ్ఞాపించు మాటలన్నిటిలో దేని విషయములోనూ కుడికి కానీ ఎడముకు కానీ తొలగి అన్యుల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు ఉన్న ఎడల నీవు అనుసరించి నడుచుకొనవలెనని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొనిన ఎడల యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. నీవు పైవాడవుగా ఉందువు కానీ క్రిందవాడవుగా ఉండవు. 38వ వచనం. విస్తారమైన విత్తనములు పొలములోనికి తీసుకొని పోయి కొంచెమే ఇంటికి తెచ్చుకొందువు. ఏలయనగా మిడతలు దాన్ని తినివేయును. ద్రాక్ష తోటలను నీవు నాటి బాగు చేయదు కానీ ఆ ద్రాక్షల రసము త్రాగవు. ద్రాక్ష పండ్లను సమకూర్చుకొనవు. ఏలయనగా పురుగు వాటిని తినివేయును. ఒలివ చెట్లు నీ సమస్త ప్రాంతములలో నుండును గాని తైలముతో తలనంటుకొనవు. నీ ఒలివ కాయలు రాలిపోవును. కుమారులను కుమార్తెలను కందువు గాని వారు నీ యొద్ద నుండరు. వారు చెరపట్టబడుదురు. మిడతల దండు నీ చెట్లన్నిటినీ నీ భూమి పంటను ఆక్రమించుకొనును. నీ మధ్యనున్న పరదేశి నీ కంటే మిక్కిలి హెచ్చగును. నీవు మిక్కిలి తగ్గిపోదు. అతడు నీకు అప్పిచ్చును గాని నీవు అతనికి అప్పు ఇయ్యలేవు. అతడు తలగా నుండును, నీవు తోకగా నుండువు. నీవు నాశనము చేయబడు వరకు ఈ శాపములన్నీ నీ మీదకి వచ్చి నిన్ను తరిమి నిన్ను పట్టుకొనును. ఏలనగా నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొనున్నట్లు నీవు ఆయన మాట వినలేదు. పరిశుద్ధుడా, జీవం కలిగిన దేవా, జీవాధిపతి, స్తోత్రములు తండ్రి, వందనములు యేసయ్య. ఈ రీతిగా ప్రభా మరొక్కసారి మీ మహాకృపను బట్టి ఈ పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని వాక్య లేఖనాలు చదవటానికి గాను ప్రభా నీవు కృప చూపించావు తండ్రి. ప్రభా మేము వాక్య లేఖనాలు చదవగలిగిన వారముగా మాత్రమే ఉన్నాము కానీ ఈ వాక్యాలను విరిచి వడ్డించవలసిన వాడు నీవే అయి ఉన్నావు ప్రభా. మేము మీ వైపే చూచుచున్నాము తండ్రి. మీ యొద్ద నుండి ప్రభా మీ నిత్య జీవపు మాటలను తండ్రి ఆశించుచున్నాము మా గొప్ప దేవుడా. ప్రభా యేసే నీవే ఈ బలిపీఠం యొద్ద నిలబడినందుకు స్తోత్రములు. నన్ను వెనక్కి నెట్టి ప్రభా నీవు ముందుకు వచ్చినందుకు వందనములు. ప్రభా యేసే మీ ఆలోచనలు ప్రభా మా గొప్ప దేవుడా మా మధ్యన ప్రభా నీవు ప్రభా యేసే పంచుకొని చుంటుండగా మా గొప్ప దేవుడా. ప్రభా యేసే మీ మాటలు ప్రభా మేము పట్టుకోవటానికి గాను మా కన్నులు తెరిచావు తండ్రి, మా హృదయాలు తెరిచావు ప్రభా. మీ అభిషేకాన్ని మా మీద కురమరించావు ప్రభా. యేసయ్య మాలో నాటబడి ప్రభా మీ నిత్య జీవపు మాటలు నూరంతలుగా ఫలించగలుగుతూ తండ్రి నీవే కృప చూపించుచున్నందుకు వందనములు చెల్లించుకుంటూ ఈ చిన్న ప్రార్థన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోండి. అన్ని నామముల కన్నా ఉన్నతమైన నామము, ప్రశస్తమైన నామము ప్రభు అయిన యేసుక్రీస్తు తన ఘనమైన నామానికి మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన ఆ సంఘానికి నా శుభములు. ఈ రీతిగా మరొక్కసారి దేవుని యొక్క మహాకృపను బట్టి మనమంతా దేవుని సన్నిధానానికి నడిపించబడ్డాం. ఈ రీతిగా మన హృదయాలు తెరిచి మన స్వరాలు విప్పి మన దేవుని స్తుతించడానికి గాను ఆరాధించడానికి గాను మరి దేవుడు కృప చూపించున్నాడు. మరొకసారి నిత్య జీవపు మాటలు విని మన జీవితాలు మార్చబడటానికి గాను దేవుడు కృప చూపించుంటుండగా అటువంటి కృప చూపించిన మన దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. గమనించండి, ఈ శనివారము యథావిధిగా
మరి ఆ ఉపవాస కూడిక జరుగును. మరి కిలేశ్వరం చర్చి నందు మరి ఉదయం 10:30 గంటల నుండి సాయంకాలం 5 గంటల వరకు జరుగును. ప్రతి ఒక్కరూ మరి శనివారం జరగనే ఉన్న ఉపవాస కూడికలో పాలుపప్పులు పొందుకొని మరి మీరును మీ కుటుంబము దేవుని యొక్క దీవెనలు, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా వచ్చే ఆదివారము మరి కమ్యూనియన్ జరుగును సాయంకాలం 5:30 గంటలకి. మరి ఆ విషయాన్ని గమనించవలసిందిగా కోరుతా ఉన్నాను. స్త్రీల ముసుగు విషయమై మరి ముసుగు మరి స్త్రీలకి ప్రత్యేకంగా మరి ఒక ఆర్టిఫిషియల్ ముసుగు కట్టుకోవాలని దేవుడు కోరుకొనలేదు. కానీ మరి ముసుగు అనేది మరి తల వెంట్రుకలే ముసుగై ఉన్నది. స్త్రీలకు మరి ఆ తల వెంట్రుకలే ముసుగుగా ఉండి ఆ ముసుగు కలిగి ఉండటానికి గాను దేవుడు మరి చెప్తా ఉన్నాడు. మరి ఆ ముసుగు లేని ఎడల మరి తన భర్తను అవమానపరిచినట్లు, తన శిరస్సును అవమానపరిచినట్లు మరి ఉంటుందని వాక్య భాగంలో సెలవిస్తూ ఉన్నది. అదేవిధంగా పురుషుల దగ్గరికి వచ్చేపాటికి మరి ప్రార్థించినప్పుడు, దేవుని సన్నిధానానికి వచ్చినప్పుడు మరి ఎటువంటి ముసుగు కలిగి ఉండకూడదు. హ్యాట్లు కానీ టోపీలు కానీ చర్చిలో పెట్టుకోకూడదు. మరి ఆ విషయాన్ని గుర్తించవలసిందిగా కోరుతా ఉన్నాను. అలా ముసుగు కలిగి ఉంటే మరి నీ యొక్క శిరస్సు అయిన దేవునిని అవమానపరిచినట్లు. మంచిది. గడిచిన 2 వారాల నుండి మనం శత్రువు వరద వలె వస్తున్నాడు, మిడతల దండు వలె వచ్చుచున్నాడు అనే అంశం మీద మరి 2 వారాలు మనం మాట్లాడుకున్నాం. అనేక సంగతులు మాట్లాడుకున్నాం. మరికొన్ని సంగతులు మరి ఈ ఉదయకాలంలో మరి ధ్యానించాలనే ఆలోచన కలిగి ఉంటుండగా దేవుడే తన ఆలోచనలు మన మధ్యన వ్యక్తపరిచి మన హృదయాలలో తన ఆలోచనలు నాటబడి నూరంతలుగా ఫలించగలుగుటకు దేవుడు కృప చూపించునుగాక. ఆమేన్. గమనించండి, ఇక్కడ మనం చదివిన వాక్య భాగంలో 2 భాగాలను మనం గమనిస్తూ ఉన్నాము. మొదటి భాగము, ఎవరైతే దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించుచున్నారో, దేవుని యొక్క కట్టడలను మరి గైకొనుచున్నారో, దేవుని యొక్క విధులను మరి ఆచరించుచున్న వారిగా ఉన్నారో, వారి విషయమై దేవుడు ఏం చేయించున్నాడు, మరి ఏం చేస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు అంటే మరి నేను వారి కొట్లను దీవిస్తాను అని చెప్తా ఉండి ఉన్నాడు. వారు చేయు ప్రతి ప్రయత్నం వలన మీరు దీవించబడినట్లు నేను ఆజ్ఞాపిస్తాను అని చెప్పటం మనం చూడగలుగుతూ ఉన్నాము. అంతేకాకుండా మీరు నా ప్రతిష్ఠిత జనముగా మీరు ఉండనై ఉన్నారు అని చెప్తా ఉన్నాడు. అంతేకాకుండా మరి ఎక్కడికి వెళ్ళినా కానీ మీరు నా నామం పేరట మీరు వెళ్తారు, ప్రజలు నా నామం పేరట మీరు పిలవబడటాన్ని బట్టి ప్రజలు మిమ్మల్ని చూసి భయపడతారు అని చెప్తా ఉండినాడు. మరి అంతేకాకుండా మరి వాగ్దాన దేశంలోకి మీరు ప్రవేశించినప్పుడు అక్కడ మీ యొక్క పంటను నేను దీవిస్తాను, మీ గర్భఫలాన్ని దీవిస్తాను, మీ యొక్క పశువులను దీవిస్తాను, మరి నా యొక్క ఆకాశ ధననిధిని తెరుస్తాను, అంతేకాకుండా ధననిధిని తెరిచి మరి సమృద్ధిని కలుగజేస్తాను. మీరు అప్పిచ్చేవారిగా ఉంటారు కానీ అప్పు తీసుకునేవారిగా మీరు ఉండరు. అంతేకాకుండా ఆయన వర్షాన్ని క్రొమ్మరించువాడై ఉన్నాడు. మరి అంతేకాకుండా మరి మీరు తలగా ఉంటారు కానీ తోకగా ఉండరు అని చెప్పటం మనం చూడగలుగుతూ ఉన్నాం. ఈ ఆశీర్వాదాలన్నీ ఎవరికి అంటే ఎవరైతే దేవుని యొక్క ఆజ్ఞలను, దేవుని యొక్క కట్టడలను, దేవుని యొక్క విధులను గైకొను వారిగా ఉంటారో మరి వారు ఈ విధంగా దీవించబడతారు అని ఇక్కడ చెప్పబడటం మనం చూడగలుగుతూ ఉన్నాము. మరి ఈ కాలానికి సంబంధించిన ఆజ్ఞలేంటి, ఈ కాలానికి సంబంధించిన కట్టడలేంటి, ఈ కాలానికి సంబంధించిన విధులు ఏమిటి అని అడిగినప్పుడు మనకి ఇవ్వబడిన వర్తమానమే మనం మరి గై కొనవలసిన వర్తమానమై ఉన్నది, మనం లోబడవలసిన వర్తమానమై ఉన్నది. మరి ఈనాడు మనకి ఇవ్వబడిన వర్తమానమే మనం జీవించవలసిన వారమై ఉన్నాము. కనుక ఎవరైతే ఈ వాక్యాన్ని బట్టి జీవించు వారిగా ఉంటారో, ఈ వాక్యాన్ని బట్టి ప్రవర్తించు వారిగా ఉంటారో, ఈ వాక్యంగా మరి మలచబడు వారిగా ఉంటారో వారిని ఆ విధంగా దీవిస్తానని దేవుడు చెప్పటం మనం చూడగలుగుతూ ఉండినాము. అయితే ఎవరైతే ఈ వాక్యాన్ని ఎరిగి ఉండి దాన్ని విసర్జిస్తూ ఉన్నారో, మరి ఈ వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారో వారి మీదకి దేవుడు ఏం చేస్తానంటున్నాడు?
ప్రాముఖ్యంగా మరి తన యొక్క తీర్పును పంపిస్తూ ఉన్నాడు. మరి తన యొక్క తీర్పుకు సాధనంగా ఇక్కడ 38వ వచనం నుండి మనం చూసినట్లయితే తీర్పుకు సాధనంగా ఒక సాధనంగా మిడతల దండు మనకి కనిపించడం మనం చూడగలుగుతూ ఉండినాం. మిడతల దండు కనిపిస్తూ ఉన్నది. మిడతల దండు, ఇక్కడ మిడతలు ఒక ప్రత్యేకమైన జీవులై ఉన్నాయి. అవి పంపించబడినప్పుడు ఎక్కడ దాడి చేస్తాయి, ఎటువంటి నష్టాన్ని కలుగు చేస్తాయో మనం చాలా తేటగా గమనించవలసిన అవసరత ఉన్నది. మిడతలు వచ్చినప్పుడు మరి అవి మన యొక్క అభిషేకం మీద దాడి చేస్తాయి. మిడతలు వచ్చినప్పుడు మరి దేవునితో కలిగిన సహవాసం మీద దాడి చేస్తాయి. మిడతలు వచ్చినప్పుడు మరి పరిశుద్ధాత్మ కలిగి ఉండకోకుండా పరిశుద్ధాత్మను కోల్పోనట్లు అవి దాడి చేసేవిగా ఉంటాయి. కనుక మనం ఏ వర్తమానమునైతే మరి విని ఉన్నామో విశ్వసించుచున్నామో ఆ వర్తమానాన్ని విడిచిపెట్టినట్లు ఈ మిడతలు దాడి చేస్తూ ఉన్నాయి. అయితే గమనించండి, ఇక్కడ మరి ఆ సంగతి గ్రహించడానికి మునుపు ఇక్కడ మనం ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉన్నాము. మానవుడు గురించి పరిశుద్ధ గ్రంథంలో మాట్లాడబడుచున్నప్పుడు మానవుడు ఒక చెట్టుతో పోల్చబడతా ఉండినాడు. నీతిమంతుడు దేనితో పోల్చబడతా ఉన్నాడు? మొదటి కీర్తనలో దేనితో పోల్చబడతా ఉన్నాడు? నీతిమంతుడు నీటి యోరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నీతిమంతుడు ఉంటాడు అని చెప్పబడటం మనం చూడగలుగుతూ ఉండినాము. అంతేకాకుండా ఏదేను వనములో మనం 2 చెట్లను చూస్తూ ఉన్నాం. ఒకటేమో జీవవృక్షము, మరొకటి బుద్ధి జ్ఞానములిచ్చు చెట్టు అయి ఉన్నది. జీవవృక్షము అవి భౌతికమైన వృక్షాల, ఈ 2 జీవవృక్షము కానీ బుద్ధి జ్ఞానములిచ్చు వృక్షాలు కానీ ఈ వృక్షము కానీ ఇవి 2 మరి భౌతికమైన చెట్లు. అంటే అవి భౌతికమైన చెట్లు కాదు కానీ అవి గుర్తుల రూపంలో చెట్లుగా పిలువబడ్డాయి. ఒకటేమో క్రీస్తు ఉన్నాడు. జీవం ఇచ్చే చెట్టు ఎవరో కాదు కానీ క్రీస్తు. ఎందుకంటే నేనే జీవాన్ని, నేనే సత్యాన్ని, నేనే మార్గాన్ని అన్నాడు. మనం నిత్య జీవము యేసుక్రీస్తు యొద్ద నుండి తప్ప మరొక చోట నుండి మనం పొందుకునే అవకాశము లేదు. ఆయనే నిత్య జీవానికి సోర్స్ అయి ఉన్నాడు. మనం నిత్య జీవం కలిగి ఉన్నామంటే ఆయన దగ్గర నుండి పొందుకునేదే అయ్యున్నది. కనుక అక్కడ ఆ యొక్క జీవవృక్షం అనేది భౌతికమైన చెట్టు కాదు కానీ అక్కడ క్రీస్తు ఏదేను వనంలో ఉన్నాడు. ఆ క్రీస్తుని సమీపించినప్పుడు నిత్య జీవం పొందుకుంటారు అని పాపం చేయబడిన తర్వాత ఆ చెట్టును సమీపించుకోకుండా మరి ఆ కావలి కెరూబులు కావలిగా ఉంచబడటం మనం చూడగలుగుతూ ఉండినాము. మరొక ప్రక్కన బుద్ధి జ్ఞానములిచ్చు చెట్టు నుండి భుజించడం వలన ఏం సంభవించింది అంటే మరణం సంభవించింది. మరణాన్ని ఎవరు తీసుకొచ్చు వారు అయి ఉన్నారు, సాతానుడు తప్ప మరొకటి కాదు. కనుక అక్కడ మరి దేవుడు చెట్లతో పోల్చబడ్డాడు, మనుష్యులు కూడా చెట్లతో పోల్చబడటం మనం చూడగలుగుతూ ఉండినాము. కనుక ఇక్కడ భూమి మీద మనం దేవుని చేత నాటబడిన చెట్లై ఉన్నాము. ఒక మనిషి చెట్టుని ఎందుకు నాటుతాడు? ఒక రైతు ఒక చెట్టుని ఎందుకు నాటువాడిగా ఉంటాడు? చెట్టు నాటినప్పుడు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉండేవాడిగా ఉంటాడు. మనుష్యుడు చెట్టు నాటినప్పుడు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉండేవాడిగా ఉంటాడు. ఆ చెట్టును బట్టి ఆ చెట్టు మరి ఒక విత్తనం మరి నాటబడినప్పుడు భూమిలో అది మొలకెత్తాలి, అది ఎదగాలి. ఎదిగిన తర్వాత చెట్టుగా మారిన తర్వాత దాని యొక్క నీడలో సేద తీర్చబడాలి అని మనుష్యుడు కోరుకుంటాడు. అదేవిధంగా దాని కాలము వచ్చినప్పుడు దాని యొక్క ఫలములను బట్టి ఆనందించాలి, ఆ ఫలములను భుజించి ఆనందించాలనే ఉద్దేశం కలిగి ఉంటాడు. 1 నీడను ఆస్వాదించాలి, 2 దాని యొక్క ఫలములను భుజించటానికి గాను మనుష్యుడు ఉద్దేశం కలిగి ఉంటాడు. అదేవిధంగా దేవుడు కూడా మనల్ని ఈ భూమి మీద నాటినప్పుడు మరి ఎటువంటి ఆలోచన లేకోకుండా ఆయన ఈ భూమి మీద మనల్ని నాటలేదు కానీ ఒక ఉద్దేశముతో ఒక ఆలోచనతో దేవుడు మనల్ని ఈ భూమి మీద నాటిన వాడిగా ఉండినాడు.
మరి ప్రతి ఎన్నిక చేయబడిన ప్రతి దేవుని కుమారుడు, ప్రతి దేవుని కుమార్తె గొర్రెపిల్ల జీవ గ్రంథంలో ఎవరి పేర్లైతే రాయబడ్డాయో, ఎవరు నేను వధువు అని మరి చెప్పుకొనుచున్న వారిగా ఉన్నారు, ఎవరు దేవుని చేత వధువుగా నియమించబడిన వారై ఉన్నారు, వారందరి పట్ల దేవుడు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు, ఒక బాధ్యతను మరి పెట్టి ఉన్నాడు. మనం ఎటువంటి ఆలోచన లేకుండా ఈ భూమి మీద పెట్టబడిన వారము కాదు. దేవుడు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. మనము మరి ఆయన పాత్రలముగా ఉన్నాము. ఆయన పాత్రలమై ఉంటుండగా లోకము ఆయనను ఇక ఎన్నడూ చూడలేదు, కానీ మీరు నన్ను చూస్తారు. మీలో ఉన్న నన్ను లోకము చూచువారిగా ఉంచారు. మనము ఆయన వాక్యాన్ని ఈ లోకానికి ప్రతిబింబించవలసిన వారమై ఉన్నాం. దేవుని యొక్క జీవాన్ని మనం ఈ లోకం మధ్యన ప్రతిబింబించాలి. దేవుని యొక్క వెలుగుని ఈ లోకం మధ్యన ప్రతిబింబించడానికి గాను, దేవుని యొక్క మరి ఆ గుణలక్షణాలను ఈ లోకంలో ప్రతిబింబించడానికి గాను మనం నిర్ణయించబడిన వారమై ఉన్నాము. హల్లెలూయా. మన సత్క్రియలను బట్టి దేవుని గురించి ప్రజలు తెలుసుకోవాలి. మన మంచి ప్రవర్తనను బట్టి మరి అన్యులు దేవునిని మరి మహిమపరచవలసిన అవసరత ఉన్నదని వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఆ వాక్య భాగం ఎక్కడుందండి అంటే మత్తయి సువార్త 5:16 మనుష్యులు మీ సత్క్రియలు చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనివ్వడి. మనుషులు మీ సత్క్రియలను చూసి వారు పరలోకమందున్న మీ దేవునిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశించనివ్వండి. మీ వెలుగును ప్రకాశించనివ్వండి. మీ సత్క్రియలు వారి ఎదుట జరిగించండి. మీరు ప్రజల ఎదుట సత్ప్రవర్తనను కలిగి ఉండండి. నేను ఎటువంటి జీవితాన్ని అయితే జీవించి ఉన్నానో అటువంటి జీవితాన్ని మీరు ప్రతిబింబించుట ద్వారా వారు అన్యులు నన్ను మహిమపరచునట్లు మీరు వెలుగులుగా మీరు నియమించబడ్డారు అని చెప్పబడటం మనం చూడగలుగుతూ ఉండినాము. దాని పై వచనం మనం చూసినట్లయితే మనుషులు దీపం వెలిగించి కొంచెము క్రింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారికి అందరికీ వెలుగిచ్చుటకు దీపస్తంభము మీదనే పెట్టుదురు. ఒక లాంతరు ఉంటే దాన్ని మరుగుగా ఉంచరు, మంచం కింద పెట్టరు, కానీ అందరికీ వెలుగు కలుగునట్లు దీపస్తంభం మీద పెట్టువారే ఉంటారు. మరి దీపస్తంభం మీద పెట్టినప్పుడు ఆ గదిలో ఉండిన వారందరికీ వెలుగు కలుగుతూ ఉన్నది. దేవుడు మనల్ని అటువంటి వెలుగులుగా నియమించినప్పుడు ఆయన కొంచెం మీద పెట్టలేదు, మనల్ని దీపస్తంభం మీద పెట్టిన వాడిగా ఉండినాడు. మన చుట్టూ ఉండిన మన బంధువులకు, మన చుట్టూ ఉండిన మన స్నేహితులకు, మన చుట్టూ ఉండిన మరి ప్రజలకు మనము వెలుగుగా ఉండటానికి గాను దీపస్తంభం మీద మనల్ని పెట్టి ఉన్నాడు. హల్లెలూయా. కనుక మనం ఈ సత్యవాక్యాన్ని మనం తెలుసుకున్నాం, ప్రశస్తమైన వాక్యాన్ని మనం తెలుసుకున్న వారముగా ఉన్నాం. ఈ వాక్యమే, మనం తెలుసుకున్న వాక్యమే రూపాంతరపు శక్తిని ఇస్తుందని, రూపాంతరపు విశ్వాసాన్ని ఇస్తుందని, ఈ వాక్యము ద్వారా మన దేహాలు మార్చబడుతున్నాయని, ఈ వాక్యము ద్వారా మనం పరిపూర్ణమైన మానవ స్వరూపాన్ని మనం పొందుకుంటున్నామని మనం ఎరిగి ఉన్నాము. అయితే దానిని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాము. అయితే అంతటితో అయిపోలేదు. వధువుగా ఉంటుండగా మనము మన చుట్టూ ఉండిన ఆత్మలను దేవుని యొద్దకు నడిపించడానికి గాను మనం బాధ్యత కలిగిన వారముగా ఉండినాము. అదే దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. హల్లెలూయా. మొన్న మాలిక్ గారు వచ్చినప్పుడు మరి ఆయన ఓబేద్ గారని ఒక పాస్టర్ గారితో సన్నిహితంగా ఉంటారు. మరి ఆ పాస్టర్ గారి గురించి మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఒక విశ్వాసం ఉన్నాడంట. ఆ ఓబేద్ గారి సంఘంలో ఒక విశ్వాసం ఉన్నాడు. ప్రారంభంలో ఓబేద్ గారి సంఘంలో 30 మంది 40 మంది ఉండేవారంట. ఆ సంఘంలో నుండి ఒక వ్యక్తికి ట్రాన్స్ఫర్ అయ్యి కురుప్పం అనే ఒక ఏజెన్సీ ప్రాంతానికి, అడవి ప్రాంతానికి ట్రాన్స్ఫర్ అయింది ఉద్యోగరీత్యా. ఆ ఒక్క విశ్వాసి వెళ్ళి ఆయన తెలుసుకున్న వాక్యాన్ని పంచుకొని 400 మంది సంఘ శాఖల వారిని ఈ వర్తమానం యొద్దకు నడిపించి ఉన్నాడు. ఒక విశ్వాసి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళి 400 మంది అన్య సంఘాలలో నుండి, సంఘ శాఖలలో నుండి బయటికి నడిపించి
మరి వర్తమానం యొద్దకు తీసుకురావటం అనేది ఎటువంటి గొప్ప కార్యము. ఆ విశ్వాసి పట్ల దేవుడు ఆలోచన కలిగి ఉంటే మనందరి పట్ల అదే ఆలోచన దేవుడు కలిగి ఉన్నాడు. మన చుట్టూ ఉండిన బంధువులకు, మన చుట్టూ ఉండిన స్నేహితులు నశించటానికి కాకుండా మరి రక్షించబడటానికి మనల్ని పాత్రలుగా మనల్ని నియమించుకొని ఉన్నాడు. కనుక గమనించండి, ఒక ఉద్దేశాన్ని మానవుడు ఒక చెట్టును నాటినప్పుడు ఒక ఉద్దేశాన్ని, అది దాని యొక్క నీడను ఆస్వాదించున్నట్లు, దాని యొక్క ఫలములు ఆస్వాదించున్నట్లు ఏ విధంగా ఆలోచన కలిగి ఉంటాడో దేవుడు కూడా మనల్ని ఈ భూమి మీద నాటినప్పుడు ఒక ఆలోచన కలిగిన వాడిగా ఉన్నాడు. మనల్ని ఆయన ఛానల్గా వాడుకోవటానికి, ఆయన యొక్క నోరుగా వాడుకోవటానికి, ఆయన హస్తముగా వాడుకోవటానికి గాను దేవుడు మరి నిర్ణయించిన వాడిగా ఉన్నాడు, నియమించిన వాడిగా ఉండినాడు. ఆ విధంగా మనం ఉండటానికి గాను దేవుడే తన యొక్క వర్షాన్ని కృమ్మరించుచున్నాడు. పరిశుద్ధాత్మను మన మీద కృమ్మరిస్తూ ఉన్నాడు. కావలసిన వాక్యాన్ని ఇస్తూ ఉన్నాడు. మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. కావలసిన అభిషేకాన్ని ఇస్తూ ఉన్నాడు. ప్రత్యేకమైన మరి వాక్యము ద్వారా మనతో వ్యవహరించి మన సాక్ష్యాన్ని మౌల్డ్ చేస్తూ ఉన్నాడు. మన జీవితాన్ని మలుచుచున్నాడు. మన జీవితాన్ని చెక్కుచున్నాడు. మన జీవితాన్ని సాక్ష్యముగా నిలబెట్టుకోవటం మనం చూడగలుగుతూ ఉండినాము. హల్లెలూయా. కనుక గమనించండి, దేవుని ద్వారా నాటబడిన వృక్షాలమై ఉన్నాము, చెట్లమై ఉన్నాము. కనుక చెట్టు అనగానే చెట్టుకి ఆకులు ఉంటాయి, చెట్టుకి బెరడు ఉంటుంది, చెట్టుకి ఫలాలు కూడా ఉంటాయి. ఆకులు దేనిని ప్రతిబింబిస్తూ ఉన్నాయి? సహవాసాన్ని ప్రతిబింబిస్తూ ఉన్నాయి. దేవునితో సహవాసము, తోటి సహోదరులతో సహవాసాన్ని అది ప్రతిబింబిస్తూ ఉన్నది. ఏ వ్యక్తి అయినా తన తోటి సహోదరులతో సహవాసం కలిగి ఉండకపోతే, తన యొక్క పగలు పక్కన పెట్టేసేసి, తన యొక్క ప్రతీకారాలు పక్కన పెట్టేసేసి, మరి తన యొక్క ఈర్ష్యలు, అసూయలు పక్కన పెట్టేసి, తన తోటి సహోదరులతో మంచి సహవాసం కలిగి ఉండకపోతే అది ఎటువంటి చెట్టు అయి ఉన్నది? దేవునితో సహవాసం కలిగి ఉండకపోతే అది ఎటువంటి చెట్టు అయి ఉన్నది? ఆకు రాలిపోయిన చెట్టు అయి ఉన్నదనే విషయాన్ని మనం గుర్తించవలసిన వారమై ఉన్నాము. అదేవిధంగా చెట్టుకు బెరడు కూడా ఉంటుంది. బెరడు దేనికోసం ఉంచబడి ఉన్నది? ఆ చెట్టులో ఉండిన జీవం కాపాడబడటం కోసం బెరడు ఉంచబడి ఉన్నది. మనకి ఆత్మీయమైన బెరడు ఉన్నది. ఆ బెరడు ఏం చేస్తూ ఉన్నదంటే, మనలో దేవుని యొక్క వాక్యము, మన అంతరంగంలో దేవుని యొక్క వాక్యం ఉంటుండగా, మన అంతరంగంలో దేవుని యొక్క జీవము, దేవుని యొక్క పరిశుద్ధాత్మ ఉంటుండగా, ఏ మానవ ఆలోచనలు మన అంతరంగంలోకి ప్రవేశించకుండా, మానవ తలంపులు, మానవుల యొక్క బోధలు అంతరంగంలో ప్రవేశించి ఈ అంతరంగంలో ఉండిన సత్యమైన వాక్యము బయటికి త్రోసివేయబడకుండా కాపాడేది ఆత్మీయమైన బెరడై ఉన్నది. ఒక అంశము మన అంతరంగంలోనికి ప్రవేశించాలి అంటే మన యొక్క మైండ్లో పోరాటం జరుగుతుంది. దేవుడు ఈ వాక్యాన్ని చెప్పాడు, ఈ మనుషుడు ఈ వాక్యం చెప్తా ఉన్నాడు. రెండు పోరాటాలు జరుగుతూ ఉంటాయి. ఆ పోరాటంలో దేవుని వాక్యము గనక నెగ్గి ఉన్నదనుకోండి, ఆ వాక్యము అంతరంగంలో నిలిచి ఉంటుంది. ఒకవేళ నీవు గనక దేవుని వాక్యాన్ని విసర్జించి దేవుని వాక్యాన్ని తిరస్కరించిన ఎడల ఈ మానవపరమైన ఆలోచనలు అంతరంగంలోనికి ప్రవేశిస్తాయి. కనుక ఈ ఆత్మీయమైన బెరడు మన యొక్క అంతరంగంలోనికి ఆ మానవపరమైన బోధ ప్రవేశించకుండా, ఈ లోకపరమైన ఆత్మ ప్రవేశించుకోకుండా కాపాడేదిగా ఉన్నది. కాకుండా మరి ఒక చెట్టుకి ఫలాలు కూడా ఉంటాయి. కనుక ఏ విత్తనములో ఏ జీవము నాటబడితే అది విత్తనములో ఏ జీవం ఉంటే ఆ విత్తనం నాటబడినప్పుడు ఆ చెట్టే బయటికి వస్తుంది. ఒక విత్తనంలో యాపిల్ జీవం ఉన్నదనుకోండి, అది నాటబడినప్పుడు యాపిల్ చెట్టే వస్తుంది, కానీ దాంట్లో నుంచి ద్రాక్ష చెట్టు బయటికి రాదు. అవి ద్రాక్ష ఫలములు ఫలించదు. ఒక ద్రాక్ష విత్తనం తీసుకొని నాటినప్పుడు దాంట్లో ద్రాక్ష జీవం ఉండటాన్ని బట్టి అది నాటబడినప్పుడు ద్రాక్ష చెట్టే వస్తుంది, కానీ యాపిల్ చెట్టు రాదు. మనలో
పరిశుద్ధాత్మ ఉండినప్పుడు, దేవుని జీవం ఉండినప్పుడు మనం ఎటువంటి ఫలములను ఫలించువారమై ఉన్నాము? పరిశుద్ధాత్మ యొక్క ఫలములనే ఫలించువారముగా ఉంటాము. హల్లెలూయా. పరిశుద్ధాత్మ ఫలములు ఏమై ఉన్నాయో గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనంలో రాయబడతా ఉన్నది. ఆత్మ ఫలములు ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. కనుక ఒక వ్యక్తిలో ఏ జీవమైతే ఉన్నదో, ఈ లోకపు జీవం ఉంటే లోకపు కార్యాలనే నువ్వు జరిగించువాడవై ఉంటావు. లోకపు ఆ యొక్క పోకడలనే నువ్వు వ్యక్తపరచువాడవై ఉంటావు. నీలో పరిశుద్ధాత్మ ఉండిన ఎడల ప్రేమను వ్యక్తపరచువాడవై ఉంటావు, సంతోషం కలిగి ఉంటావు, సమాధానాన్ని కలిగి ఉంటావు, దీర్ఘశాంతాన్ని కలిగి ఉంటావు, దయాళత్వాన్ని కలిగి ఉంటావు, మంచితనాన్ని కలిగి ఉంటావు, విశ్వాసాన్ని కలిగి ఉంటావు, సాత్వికాన్ని కలిగి ఉంటావు, ఆశా నిగ్రహాన్ని కలిగి ఉంటావు. అది నీ జీవితం ద్వారా వ్యక్తపరిచేవాడవుగా ఉంటావు. హల్లెలూయా. నీలో ఉండిన జీవమే వాటిని బయటికి తీసుకొచ్చేదిగా ఉంటుంది. నువ్వు ప్రత్యేకంగా నేను ఏ విధంగా ఉండాలి అని ప్రయత్నించవు, కానీ నీలో ఉండిన పరిశుద్ధాత్మ సహజంగానే అవి బయటికి తీసుకొచ్చేవిగా ఉంటుంది. హల్లెలూయా. కొంతమంది ప్రయత్నం చేస్తారు, నేను భక్తిపరుణ్ణి అని చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. నిజంగా దేవుని యందు భయము, భక్తి కలిగి ఉంటే ఆటోమేటిక్గా ప్రజలు ఈ వ్యక్తి భక్తిపరుడు, ఈ వ్యక్తి ప్రార్థనాపరుడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు అని గ్రహించు వారిగా ఉంటారు. ప్రత్యేకంగా ప్రజలు వచ్చినప్పుడు చూపించుకోవాల్సిన అవసరం లేదు. నలుగురిలో ఉండినా కానీ దేవుని ఎడల భయం, భక్తి కలిగి ఉంటావు, అటువంటి ప్రవర్తననే వ్యక్తపరుస్తూ ఒంటరిగా ఉండినా కానీ అదే ప్రవర్తన వ్యక్తపరచబడుతుందనే విషయాన్ని మనం గుర్తించవలసిన వారమై ఉన్నాం. కనుక దేవుని చేత నాటబడిన చెట్లై ఉన్నాం. కనుక ఒక చెట్టుకు కనుక పురుగు పట్టడం ప్రారంభించింది అనుకోండి, ప్రారంభంలో ఆ పురుగు చాలా చిన్నగా ఉంటుంది, దాని యొక్క సైజుతో నిమిత్తం లేదు. అది చివరికి ఆ పురుగు పెరిగిపోయి చెట్టు మొత్తాన్ని నాశనము చేసేదిగా ఉంటుంది. అది ప్రారంభంలో చాలా చిన్నదిగా కనిపించవచ్చు, కానీ క్రమేపీ కాలంలో ముందుకు వెళ్ళే కొద్దీ ఆ చెట్టు మొత్తాన్ని, దాని యొక్క ఫలములను తినివేస్తుంది, దాని యొక్క ఆకులను తినివేస్తుంది, దాని యొక్క బెరడును తినివేస్తుంది. దానిలో ఉన్న జీవాన్ని పీల్చివేయటం, బయటికి పీల్చివేసినప్పుడు మరి అది ఆ జీవాన్ని కూడా లాగేసుకున్నప్పుడు ఆ చెట్టు మోడుబారిపోయిన చెట్టుగా ఉంటుంది. ఒక చెట్టుకి ఏ విధంగా మరి పురుగు పట్టినప్పుడు అది ప్రారంభ దశలో చాలా మరి చిన్నపాటిదిగా ఆ పురుగు ఉంటుందో, సంఘములో కూడా ఈ మానవుడు ఒక చెట్టుతో పోల్చబడ్డాడు, సంఘము కూడా చెట్టుతో పోల్చబడింది. వధువు వృక్షము కూడా మరి మొదటి కాలములోనే పురుగు పట్టడం మనం చూడగలుగుతూ ఉండేదాము. మొదట్లో మరి దేవుడు సత్యమైన వాక్యాన్ని అపోస్తులకు అందించినప్పుడు అపోస్తులు డబ్బుల విషయమై రాజీ పడలేదు, అధికారాల విషయమై రాజీ పడలేదు, ప్రజల విషయమై రాజీ పడుకోకుండా కష్టమైన, నష్టమైన, నింద అయినా, అపనింద అయినా, శ్రమ అయినా, కరువు అయినా, ఖడ్గమైనా కానీ వారు సత్యవాక్యాన్ని, రాజీ పడని వాక్యాన్ని బోధించిన వారిగా ఉన్నారు. సువార్తను ప్రకటించిన వారిగా ఉన్నారు. రక్షణ సువార్తను, యేసుక్రీస్తుని గురించి ప్రకటించిన వారిగా ఉన్నారు. పరిశుద్ధాత్మ మీద ఆధారపడిన వారిగా ఉన్నారు. ఏవైతే యేసుక్రీస్తు వారు బోధించారో పరిశుద్ధాత్మ వచ్చి జ్ఞాపకం చేసినప్పుడు వాటినే వారు వ్యక్తపరిచేవారిగా ఉన్నారు. అప్పటికి ఇంకా ఏ సువార్తలు రాయబడలేదు. అపోస్తలుల్లో అనేక మంది చదువురాని వారే అయి ఉన్నారు. ఏ సంతకాలు పెట్టడం రాదు. వారు పుస్తకాలు రిఫర్ చేయటానికి కానీ, మరి పరిశుద్ధ గ్రంథం రిఫర్ చేయటానికి గాను ఇంకా కొత్త నిబంధన రాయటం ప్రారంభం అవ్వలేదు. పరిశుద్ధాత్ముడు దిగి వచ్చి ఏ వాక్యాన్ని అయితే, ఏ సంగతులైతే జ్ఞాపకం చేస్తూ ఉన్నాడో ఆ సంగతులను బోధించే వారిగా ఉన్నారు. వారు బోధించే సంగతులు సత్యమని ప్రజల ఎదుట నిరూపించబడటానికి గాను దేవుడే దిగి వచ్చుచున్నవాడిగా ఉన్నాడు. ఆయన శక్తిని కనుపరుచుచున్నవాడిగా ఉన్నాడు. అద్భుతాలు చేస్తున్నవాడిగా ఉన్నాడు. వారి ఎదుట ఏ రోగము నిలిచి ఉండేది కాదు. హల్లెలూయా. అటువంటి మరి
ఆరోగ్యకరమైన ఒక చెట్టుగా ఒలీవ వృక్షం ఉన్నది. అయితే అపోస్తులు చనిపోయిన తర్వాత కొంతకాలానికే సంఘములోనికి క్రీస్తు విరోధి ఆత్మ చొరబడిన వాడుగా ఉండినాడు. వాడు ప్రారంభంలో సంఘంలోనికి ప్రవేశించినప్పుడు బలహీనమైన ఆత్మగా ఉన్నాడు. వాడు దేని ద్వారా ప్రవేశించాడంటే నికోలాయితు క్రియల ద్వారా. నికోలాయితు క్రియలంటే పరిశుద్ధాత్మ మీద ఆధారపడకుండా మానవ జ్ఞానము మీద, మానవ నాయకత్వం మీద ఆధారపడటం అయ్యున్నది. అక్కడక్కడ సంఘాల్లో కనిపించేవి. ప్రారంభంలో అక్కడక్కడ సంఘాలు, కొన్ని సంఘాల్లో కనిపించేవి. అది కాస్త ఒక బోధగా మారింది. బోధ కాస్త సిద్ధాంతంగా మారింది. నికోలాయితు సిద్ధాంతము నుండి రూపాంతరము చెంది బిలాము బోధ వచ్చింది. బిలాము బోధ మారి యెజబెలు బోధ వచ్చింది. ఈ చివరి దినాలకు వచ్చేపాటికి క్రమేపీ సంఘములో పూర్తి చీకటి కమ్మేసి, పూర్తిగా పరిశుద్ధాత్మను బయటికి నెట్టివేసి, ఇప్పుడు క్రీస్తు ఆయన సంఘము బయట నిలబడినట్లు, లవోదికీయ సంఘం వచ్చేపాటికి ఆయన బయట నిలబడి ఆయన ద్వారము తట్టుచున్నాడు. సంఘం లోపల నిలబడలేదు కానీ సంఘం బయట నిలబడ్డాడు. త్రోసివేసింది ఎవరంటే, మాకు పరిశుద్ధాత్మ నాయకత్వం వద్దు కానీ పలానా డిగ్రీలు కలిగిన వాడు, పలానా పట్టాలు కలిగిన వాడు, పలానా యూనివర్సిటీలో థియాలజీ చేసిన వాడు మాకు కావాలి, ఆయన అనుభవం కావాలని పరిశుద్ధాత్మ నాయకత్వం. ఒక ఎన్నిక చేయబడిన వ్యక్తి అయితే సరిపోదు. నువ్వు పలానా కాలేజీలో డిగ్రీలు పొందాలి, పలానా కాలేజీలో నువ్వు బైబిల్ ట్రైనింగ్ పొందుకోవాలని మానవ జ్ఞానం మీద ఆధారపడి పరిశుద్ధాత్మను పూర్తిగా బయటికి త్రోసివేసిన వారిగా ఉన్నారు. ఇప్పుడు ఆయన బయట నిలబడి ద్వారం తట్టుచున్నాడు. ఎవరు నా కొరకు ద్వారం తెరుస్తారో వారితో నేను భోజనం చేసేదనని చెప్పటం, ఈ లవోదికీయ సంఘంలో చెప్పటం మనం చూడగలుగుతూ ఉండేదాం. కనుక ఇక్కడ గమనించండి, ఇదంతా ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అని ఆలోచన చేసినప్పుడు యోవేలు గ్రంథము 2:25 చెప్తా ఉన్నాడు. నేను పంపిన మిడతలు అను నా మహాసైన్యం అంటా ఉన్నాడు దేవుడు. మిడతలు ఏమై ఉన్నాయి? దేవుని యొక్క సైన్యముగా పిలువబడతా ఉండటం మనం చూడగలుగుతూ ఉండినాం. మిడతలు దేవుని యొక్క తీర్పు తీర్చు సాధనముగా కనబడటం మనం చూడగలుగుతూ ఉండినాం. ఆ మిడతలు పంపించబడినప్పుడు అక్కడ ఒక నాశనము కలుగుచున్నట్లు మనం చూడగలుగుతూ ఉన్నాము. ఈ మిడతల గురించి మొదటిసారి ఎక్కడ ప్రస్తావించబడిందంటే నిర్గమకాండంలో ప్రస్తావించబడింది. నిర్గమకాండంలో మనం చూసినట్లయితే 10వ అధ్యాయంలో మోషే ఐగుప్తీయుల మీదకి 10 తెగుళ్లను రప్పించి ఉన్నాడు. ఆ 10 తెగుళ్లలో మిడతల దండు కూడా ఒక తెగులై ఉన్నది. అక్కడ నిర్గమకాండం 10వ అధ్యాయం 1వ వచనం నుండి చదువుదాం. నిర్గమకాండం 10వ అధ్యాయం 1వ వచనం. కాగా యెహోవా మోషేతో ఫరో యొద్దకు వెళ్ళుము, నేను యెహోవానని మీరు తెలుసుకొనున్నట్లు నేను చేయు సూచక్రియలను ఐగుప్తీయుల ఎదుట కనుపరచుటకు నేను వారి ఎడల జరిగించిన వాటిని వారి ఎదుట కలుగజేసిన సూచక్రియలను నీవు నీ కుమారునికి ప్రచురము చేయునట్లును నేను అతని హృదయమును అతని సేవకుల హృదయములను కఠిన పరిస్థితినెను. కాబట్టి మోషే అహరోనులు ఫరో యొద్దకు వెళ్ళి అతనిని చూచి ఇలాగు చెప్పిరి, హెబ్రీల దేవుడకు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఎన్నాళ్ళ వరకు నాకు లొంగనొల్లకియుందు, నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము. నీవు నా జనులను పోనీయ నొల్లని ఎడల ఇదిగో రేపు నేను మిడతలను నీ ప్రాంతంలోనికి రప్పించదను. ఇక్కడ మొదటిసారి మిడతల దండు గురించి ప్రస్తావించబడటం మనం చూడగలుగుతూ ఉండినాం. మొదటిసారి ఒక సంగతి దేవుడు ప్రారంభించినప్పుడు ఒకేసారి పూర్తి సత్యాన్ని దేవుడు బయలుపరచడం లేదు, కానీ మొదటిసారి ఆ సంగతి గురించిన కొంత సత్యాన్ని దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్ళినప్పుడు వాక్యలేఖనాల్లో ఇంకొంచెం ముందుకు వెళ్ళినప్పుడు ఇంకొంచెం సత్యాన్ని బయలుపరుస్తూ ఉన్నాడు. ఇక చివరికి వచ్చేపాటికి పూర్తి సత్యాన్ని దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. ఇక్కడ మొదటిసారి ఇక్కడ మిడతల గురించి ప్రస్తావించబడింది. ఇక్కడ తర్వాత మరలా
యోవేలు గ్రంథంలో ప్రస్తావించబడింది. తర్వాత మరలా ప్రకటన గ్రంథంలో 9వ అధ్యాయంలో ప్రస్తావించబడటం మనం చూడగలుగుతూ ఉండినాము. ఇక్కడ ఐగుప్తు దేశంలో ఈ యొక్క నిర్గమకాండంలో వచ్చేపాటికి ఈ మిడతలు భౌతికమైన మిడతలుగా ఉన్నాయి. భౌతికమైన మిడతలుగా ఉన్నాయి. ఇక్కడ భౌతికమైన నష్టాన్ని కలుగు చేసేవిగా ఉన్నాయి. కానీ యోవేలు గ్రంథం దగ్గరికి వచ్చేపాటికి, ప్రకటన గ్రంథం దగ్గరికి వచ్చేపాటికి అవి భౌతికమైన మిడతలు కాదు. అవి వేరే కార్యాన్ని ప్రతిబింబిస్తూ ఉన్నాయి. అవి ఎవరిని ప్రతిబింబిస్తూ ఉన్నాయంటే, పాతాళములో ఉండిన, చెరలో ఉండిన, ఏ పాతాళం యొక్క బిళమైతే తెరవబడి ఉన్నదో ఆ పాతాళానికి సంబంధించిన దురాత్మలను ప్రతిబింబిస్తున్నాయనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తించవలసిన వారమై ఉన్నాం. కనుక ఇక్కడ మిడతలు ఎందుకోసం పంపించబడ్డాయి అంటే, ఈ ఐగుప్తు దేశంలో 2 తరగతి ప్రజలు ఉన్నారు. ఒకరేమో దేవుని యొక్క ప్రవక్తను చేర్చుకొనిన వారు, దేవుని యొక్క ప్రవక్త తీసుకొచ్చిన వర్తమానాన్ని చేర్చుకొనిన వారు ఒక గుంపై ఉన్నారు. ఇంకొక ప్రక్కన ఆ ప్రవక్తను తిరస్కరించిన వారు, ప్రవక్త యొక్క వర్తమానాన్ని తిరస్కరించుతున్న వారు, ప్రవక్త యొక్క మాటలను లెక్క చేయని గుంపు ఉన్నది. అయితే ఆ లెక్క చేయని గుంపు విషయమై వారు దేవుని యొక్క మాటను వినకపోవటాన్ని బట్టి, దేవుని యొక్క మాటను ఖాతరు చేయకపోవటాన్ని బట్టి, వారు దేవుని యొక్క మాటకు లోబడకపోవటాన్ని బట్టి ఇక్కడ మిడతలు పంపించబడటం మనం చూడగలుగుతూ ఉన్నాము. ఇది మొదటి నిర్గమంలో జరిగిన కార్యమై ఉన్నది. మొదటి నిర్గమము రెండో నిర్గమానికి ఛాయిగా ఉన్నది. రెండో నిర్గమము మూడో నిర్గమానికి ఛాయిగా ఉన్నది. మొదటి నిర్గమంలో జరిగిన ఎడల రెండో నిర్గమంలో జరగాలి. రెండో నిర్గమంలో జరిగిన ఎడల మూడో నిర్గమంలో కూడా జరగవలసిన అవసరత ఉన్నది. ఎందుకంటే అది ఛాయిగా, మొదటి నిర్గము రెండో నిర్గము మూడో నిర్గమానికి ఛాయిగా ఉన్నది కాబట్టి. కనుక ఇక్కడ గమనించండి, 5వ వచనం, ఎవడును నేలను చూడలేనంతగా అవి దానిని కప్పును, తప్పించుకొనిన శేషమును అనగా వడగండ్ల దెబ్బను తప్పించుకొనిన మిగిలిన దానిని అవి తినివేయును, పొలములో మొలిచిన ప్రతి చెట్టును తినును. ఇక్కడ గమనించండి, నేలను చూడలేనంతగా ఉంటాయి. నేను పంపించేది 1 కాదు, 2 కాదు, 10 కాదు, 100 కాదు. మీరు నేలను చూడలేనంతగా వాటిని నేను పంపిస్తాను. ఒకనాడు అబ్రహాము సంతానం గురించి దేవుడు మాట్లాడినప్పుడు ఏ విధంగా మాట్లాడాడు? వారు ఎంత విస్తారముగా ఉంటారంటే, అబ్రహాము సంతానం ఏ విధంగా ఉంటుంది అంటే, ఆకాశంలో నక్షత్రాలు ఏ విధంగా లెక్కించలేనివిగా ఉంటాయో నీ సంతానం కూడా అంతే విస్తారంగా ఉంటాయని మాట్లాడుతూ ఉన్నాడు. నీ భూమి మీద సముద్ర తీరమందు ఇసుక రేణువులు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా నీ సంతానం ఉండబోతుంది అని చెప్పి ఉన్నాడు. అదేవిధంగా ఇక్కడ మిడతల యొక్క సంఖ్యను మనకి బయలుపరచడానికి కోసము నేలను చూడలేనంత విస్తారంగా అవి ఉంటాయి. నేల మొత్తాన్ని కప్పివేస్తాయి. కొన్ని లక్షల కొలది, కోట్ల కొలది ఆ మిడతలు వచ్చును అని ఇక్కడ చెప్పడం చూడగలుగుతూ ఉన్నాం. మరియు అవి నీ ఎండ్లలోను, నీ సేవకులందరి ఎండ్లలోను, ఐగుప్తులందరి ఎండ్లలోను నిండిపోవును. నీ పితరులు కానీ నీ పితామహులు కానీ ఈ దేశములో నుండిన నాటి నుండి నేటి వరకు అట్టి వాటిని చూడలేదని చెప్పి ఫరో ఎదుట నుండి బయలు వెళ్ళెను. ఈ మిడతలు నీ దేశంలో ఉండటమే కాకుండా అవి నీ ఇండ్లలోకి ప్రవేశిస్తాయి, నీ ద్వారాల గుండా ఇండ్లలోనికి ప్రవేశిస్తాయి, కిటికీల గుండా ఇండ్లలోనికి ప్రవేశిస్తాయి, మరి ద్వారం యొక్క సందుల గుండా నీ ఇండ్లలోనికి ప్రవేశిస్తాయి. నీతో పాటు కూడా అవి నీ ఇండ్లలో ఉంటాయి. నీవు తినే ఆహారాన్ని అవి తినివేస్తూ ఉంటాయి. నీతో పాటు అవి నీ ఇండ్లలో చొచ్చుకొని వస్తాయని చెప్పటం మనం చూడగలుగుతూ ఉండినాం. గమనించండి, యోవేలు గ్రంథంలో
ఈ మిడతల గురించి మాట్లాడతా అక్కడ మొత్తం 4 జీవులు, 4 మిడతల జాతికి సంబంధించినవే, 4 మిడతల జాతికి సంబంధించినవి. మొదటిది, మిడతలు తినివేసిన దాన్ని గొంగళ పురుగులు తినివేసినట్లు, గొంగళ పురుగులు తినివేసిన దాన్ని చీడ పురుగులు తినివేసినట్లు, చీడ పురుగులు తినివేసిన దాన్ని పసల పురుగులు తినివేసినట్లు ఉన్న స్థితి నుండి మరలా నేను పునరుద్ధరిస్తానని యోవేలు గ్రంథంలో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ 4 పురుగులు ఒకే జాతికి సంబంధించినవి ఉన్నాయి. ఒకటి తిని రూపాంతరము చెంది ఇంకో రూపానికి వస్తూ ఉంది, ఇంకొకటి మిగిలిన దాన్ని తిని రూపాంతరం చెంది ఇంకో రూపంలో వస్తూ ఉన్నది. మిగిలిన దానిని తిని రూపాంతరం చెందటం మనం చూడగలుగుతూ ఉండినాం. 4 ఒకటే జాతికి సంబంధించినవి రూపాంతరం చెందుతూ ఉన్నాయి. అదే పురుగు రూపాంతరం చెందుతూ ఉన్నది. అదే కార్యాన్ని మనం సంఘకాలాల్లో కూడా మనం చూడగలుగుతూ ఉన్నాము. ఆది సమయంలో పరిశుద్ధాత్మ ఎప్పుడైతే విడుదల చేయబడిందో ఈ లోకానికి క్రీస్తు విరోధి ఆత్మ కూడా విడుదల చేయబడింది. క్రీస్తు విరోధి ఆత్మ మొదటి సంఘకాలంలో ఏ విధంగా వచ్చింది? అనుకరణ చేసే ఆత్మగా వచ్చింది. తెల్ల గుర్రం మీద స్వారీ చేసుకుంటా అనుకరణ చేసే ఆత్మగా ఉన్నది. చేతిలో బాణం ఉన్నది కానీ విల్లు లేదు. అది 19వ అధ్యాయం, ప్రకటన 19వ అధ్యాయంలో యేసుక్రీస్తు ఏ విధంగా తెల్ల గుర్రం మీద స్వారీ చేసుకుంటా వస్తాడో ఆ యేసుక్రీస్తుని అనుకరణ చేసుకుంటా పరిశుద్ధాత్మ తెల్ల గుర్రం మీద వచ్చినాడు. అయితే యేసుక్రీస్తు వారికి అయితే ఆయన చేతిలో వాక్యపు ఖడ్గం ఉన్నది. ఆ వాక్యపు ఖడ్గంతో ఆయన తీర్పు తీర్చువాడై ఉన్నాడు. వీడి చేతిలో విల్లుంది కానీ వాడి చేతిలో బాణం లేదు. అనుకరణ చేసేవాడై ఉన్నాడు. మోసపరిచే ఆత్మగా వాడు వచ్చాడు. అదే పరిశుద్ధాత్మ రూపాంతరము చెంది ఈసారి ఎర్ర గుర్రం మీద స్వారీ చేసుకుంటా వచ్చాడు. ఈసారి భూమి మీద సమాధానం లేకుండా చేయటానికి, ఒకరినొకరు చంపుకోవటానికి అధికారము పొందుకొని ఎర్ర గుర్రం మీద స్వారీ చేసుకుంటా వచ్చాడు. అదే పరిశుద్ధాత్మ మరలా రూపాంతరం చెంది నల్ల గుర్రం మీద వచ్చాడు. అక్రమమైన క్రయ విక్రయాలు చేసేవాడిగా వాడు వచ్చాడు. తర్వాత అదే పరిశుద్ధాత్మ రూపాంతరం చెంది పాండువర్ణపు గుర్రముగా, ఇప్పుడు 3 ఒకేసారి మొదటి మూడు గుర్రాల మీద వచ్చినప్పుడు ఏ గుణ లక్షణాలు అయితే ఉన్నాయో ఈ ఒకేసారి ఆ 3 గుణ లక్షణాలు ఇప్పుడు ఈ ముగింపు కాలంలో కలిగి ఉండటం. పాండువర్ణపు గుర్రం మీద వచ్చుచున్న వచ్చిన ఆ యొక్క క్రీస్తు విరోధి ఆత్మ ఇప్పుడు ఏ విధంగా ఉన్నాడు? వాడు మోసం చేసేవాడిగా ఉన్నాడు, సమాధానం లేకుండా చేసేవాడిగా ఉన్నాడు, అక్రమమైన క్రయ విక్రయాలు చేసేవాడిగా ఉన్నాడు. ఒకే క్రీస్తు విరోధి ఆత్మ యొక్క 4 దశలై ఉన్నాయి. 4 వేరు క్రీస్తు విరోధి ఆత్మలు కాదు, ఒకటే క్రీస్తు విరోధి ఆత్మ 4 దశలలో రావటం మనం చూడగలుగుతూ ఉండినాము. అటువంటి క్రీస్తు విరోధి ఆత్మను ఎదుర్కోవటానికి గాను దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? తన అభిషేకాన్ని ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా! తన అభిషేకాన్ని ఇస్తూ ఉన్నాడు. వేరు దేవుళ్ళ అభిషేకం కాదు, ఒకే దేవుని అభిషేకం అయి ఉన్నది. హల్లెలూయా! మరి మొదటి కాలంలో సింహపు వంటి అభిషేకాన్ని ఇచ్చాడు. అదే దేవుడు మరలా 2, 3, 4 సంఘకాలాల్లో ఎద్దు వంటి అభిషేకాన్ని ఇచ్చాడు. 5, 6 సంఘకాలాల్లో మనుష్య ముఖం వంటి అభిషేకాన్ని ఇచ్చాడు. 7వ సంఘకాలంలో పక్షిరాజు అభిషేకాన్ని ఆ క్రీస్తు విరోధి ఆత్మకు ఈ ఆత్మను ఎదుర్కోవటానికి సంఘానికి ఆ అభిషేకాలు ఇవ్వటం మనం చూడగలుగుతూ ఉండినాము. కనుక ఇక్కడ గమనించండి, ఈ మిడతల దండు పంపించబడినప్పుడు, ఈ దురాత్మల సమూహాలు పంపించబడినప్పుడు, సంఘం మీద పంపించబడినప్పుడు అది మొదటిగా ఏం చేస్తుంది? సంఘం మీదైనా కానీ వ్యక్తిగతమైన విశ్వాసం మీదైనా కానీ పంపించబడినప్పుడు ఏం చేస్తుంది? మొదటిగా ఆకులు తినివేస్తాయి. చెట్టుకుండిన ఆకులు తినటం ప్రారంభిస్తుంది. ఆకులు దేన్ని ప్రతిబింబిస్తూ ఉన్నది? సహవాసాన్ని ప్రతిబింబిస్తూ ఉన్నది. మొదట ఏం చేస్తాడంటే సాతానుడు మనల్ని ఆదివారం ఆరాధనకు, బుధవారం ఆరాధనకు, మంగళవారం ఆరాధనకు, శనివారం ప్రార్థనా కూడికలకు, ఉపవాస కూడికలకు, ప్రత్యేకమైన ప్రార్థనా కూడికలకు వాడు దూరం చేయువాడిగా ఉన్నాడు.
మొదటిగా వాడు చేసే టార్గెట్ ఆరాధనకు దూరం చేయవాడిగా ఉన్నాడు. దేవునితో సహవాసం కలిగి ఉండకోకుండా, తోటి సహోదరులతో మరి సహవాసం కలిగి ఉండకోకుండా అక్కడ దెబ్బ కొట్టువాడై ఉన్నాడు. ఎందుకంటే సహవాసం కలిగి ఉండినప్పుడు మరలా వాక్యాన్ని విని మరలా మనం ఉద్యమంతో నింపబడతాం. ఆ యొక్క సహవాసం దగ్గర దెబ్బ కొట్టామనుకోండి, ఆ వ్యక్తి మరలా ఉద్యమంతో నింపబడటానికి, ఆ వ్యక్తి మరలా బలపరచబడటానికి అవకాశం ఉండదు. ఆ సహవాసం దగ్గర ఎప్పుడైతే దెబ్బ కడతాడో, దేవునితో సహవాసం తోటి మరి దేవుని కుమార్తెలతో సహవాసం మరి పొందుకోకుండా ఉండినప్పుడు క్రమేపీ ఆ వ్యక్తి బలహీనపరచబడతాడు. అంతకుముందు సహవాసం కలిగి ఉండినప్పుడు ఒకరితో ఒకరు వాక్యం పంచుకొని బలపరచబడేవారు. సహవాసం కలిగి ఉండినప్పుడు ఒకరి నిమిత్తం ఒకరు ప్రార్థన చేసి మరి బలపరచబడేవారు. ఒకరినొకరు పురిగొల్పుకునే పరిస్థితులు ఉండేవి. వారి జీవితాల్లో సాక్ష్యాలు పంచుకునేవారు, ఒకరినొకరు బలపరుచుకునేవారు, ఒకరినొకరు ధైర్యపరుచుకునేవారు. వారి కుటుంబ సమస్యలను కొరకు వీరు ప్రార్థన చేసేవారు, వీరి కుటుంబ సమస్యల కొరకు వారు ప్రార్థన మరి చేసేవారు. వారి మధ్యన సహోదర ప్రేమను కలిగి ఉండేవారు, ఐక్యతను కలిగి ఉండేవారు. ఎప్పుడైతే సహవాసం దగ్గర దెబ్బకొచ్చాడో వారు విశ్వాసులు కనపడుతున్నప్పుడు ముఖం చాటేసుకొని వెళ్ళిపోయే పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి, తలదించుకొని వెళ్ళిపోయే పరిస్థితులు కనిపిస్తాయి, ఆప్యాయంతో పలకరించే పరిస్థితులు ఉండవు, చూసి చూడనట్టు వెళ్ళిపోయే పరిస్థితులు. వారి హృదయంలో ఈర్ష పెరిగిపోతుంది, వారి హృదయంలో అసూయ పెరిగిపోతుంది, వారి హృదయంలో ద్వేషం పెరిగిపోతూ ఉంటుంది. సహవాసం కోల్పోయినప్పుడు గమనించండి, ఇంతకు ముందైతే సహవాసం కలిగి ఉండినప్పుడు మరి ఆరాధనకు వచ్చినప్పుడు ఆత్మీయమైన మన్నాతో బలపరచబడే పరిస్థితులు ఉండేవి. ఎప్పుడైతే ఆ ఆత్మీయమైన మన్నాతో మనం పోషించకపోతే మనం లోక కార్యముల ద్వారా పోషించబడే పరిస్థితి వస్తుంది. వాక్యం ద్వారా నువ్వు పోషించబడకపోతే ఏదో ఒకటి ఫీడ్ చేయాలి. అయితే దేవుని వాక్యంతో ఫీడ్ చేయాలి, లేదంటే లోకానికి సంబంధించిన సంగతులతో నువ్వు పోషించబడాలి. ఎప్పుడైతే దేవుని వాక్యం అందకపోతే దేని ద్వారా నువ్వు పోషించబడతావు? లోక కార్యముల ద్వారా పోషించబడేవాడవుగా ఉంటావు. విడిచిపెట్టిన లోక కార్యములన్నీ ఒక్కొక్కటిగా జీవితంలో మళ్ళా వచ్చేస్తూ ఉంటాయి. విడిచిపెట్టిన వస్త్రధారణ మళ్ళా లోకపు వస్త్రధారణ మారిపోతుంది. విడిచిపెట్టిన అలంకరణ మళ్ళా వచ్చేస్తుంది. విడిచిపెట్టిన జుట్టు కత్తిరించుకోవడాలు మళ్ళా వచ్చేస్తుంది. విడిచిపెట్టిన మేకప్లు మళ్ళా వచ్చేస్తాయి. విడిచిపెట్టిన మరి ఆ యొక్క అలవాట్లు మళ్ళా వచ్చేస్తాయి. సిగరెట్ మళ్ళా వచ్చేస్తాయి, మందు మళ్ళా వచ్చేస్తాయి, సినిమాలు మళ్ళా వచ్చేస్తాయి, సీరియల్ మళ్ళా వచ్చేసిన పరిస్థితులు. ఇక సహవాసాన్ని కోల్పోయినప్పుడు దేవుని యొక్క మన్నాతో పోషించబడినప్పుడు లోకంతో పోషించబడే పరిస్థితులు ప్రారంభమవుతాయి. తర్వాత స్థితి ఏమై ఉన్నది? బెరడు తినివేయబడటం. బెరడు ఏమై ఉన్నది? ఏదైతే నీ అంతరంగంలో ఉండిన వాక్యం ఉన్నదో, ఏ వాక్యాన్ని అయితే నువ్వు విశ్వసిస్తూ ఉన్నావో, ఏ వర్తమానాన్ని అయితే విశ్వసిస్తూ ఉన్నావో, ఏ సరైన వాక్యపు సిద్ధాంతాన్ని అయితే నీవు అంగీకరించావో, ఏ నిశ్చయత అయితే నీవు కలిగి ఉన్నావో, ఏ ఒప్పుకోలైతే నీవు కలిగి ఉన్నావో, ఆ వాక్యం నీ హృదయంలో నుండి తొలగిపోవునట్లు, ఆ వాక్యము ఆ వర్తమానం నీ హృదయంలో నుండి తొలగిపోవునట్లు, ఆ ఒప్పుకోలు నీ జీవితంలో లేకుండా చేయటానికి గాను అది దాడి చేసేదిగా ఉన్నది. ఈ పురుగులు ఏం చేస్తాయి? ఈ 4 రకాల పురుగులు అవి కొంచెం కొంచెంగా తినివేసే పరిస్థితులు మనం చూడగలుగుతూ ఉండినాము. ఇక్కడ మోషేని గమనించండి. మోషే ఆ కాలానికి సంబంధించిన ప్రవక్త అయి ఉన్నాడు.
ఆ కాలానికి సంబంధించిన వర్తమానాన్ని తీసుకొచ్చిన వాడిగా ఉన్నాడు. ఇక్కడ ఫరోను గమనించండి, ఒక దేశానికి రాజుగా ఉండి ఉన్నాడు. తనకంటూ ఒక రాజ్యం ఉన్నది, తనకంటూ ఒక ప్రజలు ఉన్నారు. ఆ కాలంలో ఏ విధంగా ప్రవక్త ఉన్నాడు, ప్రవక్త తెచ్చిన వర్తమానం ఉన్నదో, ఈ ముగింపు కాలంకి వచ్చేపాటికి ఈ కాలంలో కూడా మనకి ఒక ప్రవక్తను మనం కలిగి ఉన్నాం. ఆ ప్రవక్త తెచ్చిన వర్తమానాన్ని కలిగి ఉన్నాం. ఇక్కడ ఆనాడు మరి ఫరో ఉండినట్లు ఇక్కడ కూడా WCC వరల్డ్ క్రిస్టియన్ కౌన్సిల్ అనే ఒక వ్యవస్థ ఉన్నది. ఆ వ్యవస్థ మొత్తానికి పోపు నాయకుడిగా ఉండి ఉన్నాడు. పోపు గమనించండి, రీసెంట్గా ఎరుషలేం దేశానికి వెళ్ళాడు పోపు. వెళ్ళి అక్కడ క్రైస్తవ మత పెద్దలను సమకూర్చాడు, ముస్లిం మత పెద్దలను సమకూర్చాడు, యూదుల మత పెద్దలను సమకూర్చి చెప్తా ఉన్నాడు, మనం మరలా 2033 సంవత్సరంలో మనం కలుసుకుందాం, ఇదే యెరూషలేములో కలుసుకుందాం. ఎందుకండి 2033 అంటే యేసుక్రీస్తు వారు 33వ సంవత్సరంలో, క్రీస్తు శకం 33వ సంవత్సరంలో ఆయన మరణించి పునరుద్ధానం చెందాడు. 2033 సంవత్సరం నాటికి 2000 సంవత్సరాలు ఆయన పునరుద్ధానం చెంది దాన్ని సెలబ్రేట్ చేసుకోవటానికి మనమంతా కలుసుకోవాలి, మనమంతా ఐక్యంగా సమావేశం అవ్వాలని ఇటు ముస్లిం పెద్దల్ని సమావేశపరిచాడు, యూదుల పెద్దల్ని సమావేశపరిచాడు, క్రైస్తవ పెద్దల్ని సమావేశపరిచాడు. ఆయన అంటూ ఉన్నాడు, మనం ఎటువంటి మరి ఐక్యత కలిగి ఉండాలంటే మేడగది మీద ఎటువంటి ఐక్యత అయితే వారు కలిగి ఉన్నారో అటువంటి ఐక్యత మనం కలిగి ఉండాలని అక్కడ పోపు మాట్లాడుతూ ఉన్నాడు. వాడు ఏం చేస్తూ ఉన్నాడు, సమస్త ప్రజలను మరి ఐక్యపరిచే కార్యక్రమంలో ఉన్నాడు. వాడు ఏం చేస్తూ ఉన్నాడు, మరి గురుగుల కట్టలన్నిటినీ ఒక కట్టగా కడతా ఉండి ఉన్నాడు. గమనించండి, అక్కడ పాత నిబంధనలో ఫరో ఏ విధంగా ఉన్నాడో కొత్త నిబంధనలో ఈ పోపు అదే విధంగా ఉండి ఉన్నాడు. గమనించండి, మోషే మాట్లాడుతూ ఉండినాడు, ఇదిగో ఈ మిడతలు ఈ దేశమంతటా వ్యాపించాయి. అయితే ఈ దేశమంతటా ఉన్నా కానీ గోషేను ప్రాంతంలో ఒక మిడత కూడా లేదు. హల్లెలూయా. గోషేను ప్రాంతంలో ఒక మిడత కూడా లేదు. మీ గృహాలలో మిడతలు ఉన్నాయి, అవి మీ ద్వారబంధకాలలో నుండి లోపలికి వచ్చేసాయి, మీ కిటికీల్లో నుండి లోపలికి వచ్చేసాయి. మీరు తలుపులు మూసుకోవాలని ప్రయత్నం చేసినా కానీ ఎక్కడ అవకాశం లేకోకుండా మీరు పడుకునే పడకల మీద, మీరు తినే బల్లల మీద ఎక్కడ చూసినా మిడతలే ఉన్నాయి. కానీ మా గోషేను ప్రాంతంలో ఏ కిటికీ మూయకపోయినా, ఏ ద్వారం మూయకపోయినా కానీ ఒక్క మిడత కూడా లోపలికి ప్రవేశించలేదు. ఎందుకంటే మేము దేవుని వాక్యాన్ని కలిగిన వారమై ఉన్నాం, దేవుని ప్రజలమై ఉన్నాం. హల్లెలూయా. ఈనాడు కూడా అదే కార్యము. ఈనాడు ఆ మిడతలు ఏమై ఉన్నాయి, పాతాళం యొక్క బెళం తెరవబడి ఉన్నది. అవన్నీ మరి దురాత్మల సమూహాలు ఇప్పుడు భూమి మీదే ఉన్నాయి. ఒక్కొక్క మిడత ఒక్కొక్క దురాత్మ సమూహాన్ని ప్రతిబింబిస్తూ ఉన్నది. అయితే ఈ లోకమంతటా ఆ మిడతలు ఆ గృహాలలో వ్యాపించి ఉన్నాయి, ఆ ఆత్మలు వ్యాపించి ఉన్నాయి. కానీ ఎవరైతే క్రీస్తు యొక్క రక్తం క్రింద ఉండిన వారుగా ఉన్నారో, ఎవరైతే ఈ వర్తమానం క్రింద ఉండిన వారుగా ఉన్నారో వారి గృహాలలో ఈ ఆత్మలు ప్రవేశించలేదు. ఎందుకంటే వారి గృహాలలో పరిశుద్ధాత్మ నింపబడి ఉన్నది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ శక్తి నింపబడి ఉంటున్నాడుగా ఎటువంటి చీకటి శక్తి ఆ గృహంలో ప్రవేశించలేదు, ఏ దురాత్మ ఆ గృహంలో ప్రవేశించలేదు. ఎందుకంటే అక్కడ వెలుగు ఉన్న చోట చీకటి ఎన్నడూ ఉండటానికి అవకాశం లేదు. హల్లెలూయా. కనుక గమనించండి, ఇక్కడ గోషేను ప్రాంతంలో ఏ మిడత లేదు, వారి గృహాలలో ఏ మిడత లేకపోవటం మనం చూడగలుగుతూ ఉండినాము. గమనించండి, అది ఒక తెగులై ఉన్నది, అది ఒక తెగులై ఉన్నది. అవి నిర్గమాకాండంలో భౌతికమైన ఒక పురుగై ఉన్నది. ఆ భౌతికమైన పురుగు గమనించండి, వారు ఐగుప్తులు చంపినప్పుడు అవి కొన్ని చచ్చిపోవటానికి అవకాశం ఉన్నది. చంపలేనంత విస్తారంగా ఉన్నాయి. అయినప్పటికీ ఒక్కొక్క పురుగుని చంపుకుంటూ వెళ్తే అవి చచ్చిపోతాయి. ఎందుకంటే అవి భౌతికమైన పురుగులై ఉన్నాయి. కానీ యోవేలు గ్రంథం దగ్గరికి వచ్చేపాటికి
ప్రకటన గ్రంథం దగ్గరికి వచ్చేపాటికి అవి కత్తివాత చేత కూడా చంపబడనివిగా ఉన్నాయని చెప్తా ఉన్నాడు. ఏ మిడతలైతే నిర్గమాకాండంలో కొడితే చచ్చిపోతాయి, ఎందుకంటే అవి భౌతికమైన మిడతలు కాబట్టి. కానీ యోవేలు గ్రంథంలో చెప్పుచున్నవి, ప్రకటన గ్రంథంలో చెప్పుచున్నవి మాత్రం కత్తితో చంపినా కానీ అవి చావనివిగా ఉన్నాయి. ఎందుకు అంటే అక్కడ యోవేలు గ్రంథం దగ్గరికి వచ్చేపాటికి, ప్రకటన గ్రంథం దగ్గరికి వచ్చేపాటికి అవి భౌతికమైన పురుగులు కాదు, కానీ పాతాళము నుండి వచ్చిన దురాత్మలై ఉన్నాయి. కనుక అవి ఏ విధంగా భూమి మీదకి వచ్చాయి, ఎటువంటి వారిని పట్టుకుంటున్నాయి అని మనం చూడగలగటానికి దేవుడే మనకి ప్రత్యక్షనివ్వవలసిన వాడై ఉన్నాడు. దేవుడే మన కళ్ళను తెరిచిన వాడై ఉన్నాడు. దేవుడే మన మనోనేత్రాలను వెలిగించుచున్నవాడిగా ఉండినాడు. హల్లెలూయా. కనుక ఇవన్నీ మనం గమనించడానికి గాను దేవుడే ఆ ప్రత్యక్షతను మనకు దయచేసి ఉన్నాడు. గమనించండి, ఈ కాలపు వర్తమానాన్ని జీవించడం అంటే అంత తేలికైన కార్యము కాదు. ఎందుకంటే మనం ఎవరికి విరుద్ధంగా నిలబడుచున్నామో ఒక్కసారి గమనించండి. దురాత్మల సమూహాలకు విరుద్ధంగా నిలబడుచున్న వారముగా ఉన్నాం. చీకటి శక్తులకు విరుద్ధంగా మనం నిలబడుచున్న వారముగా ఉన్నాం. సాతానికి విరుద్ధంగా మనం నిలబడుచున్న వారముగా ఉన్నాం. వాటిని ఎదుర్కోవటానికి గాను మరి దేవుని సహాయమే అవసరమై ఉన్నది. మన శక్తితో వాటిని జయించలేం, మన సమర్థతతో మనం జయించలేం, మన జ్ఞానంతో జయించలేము. కానీ దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క సహాయము మనకి అవసరమై ఉన్నది. ఆ దేవుని యొక్క శక్తి పొందుకోవటానికి ఏ విధంగా పొందుకుంటామనే సూచనే ఈ వర్తమానమై ఉన్నది. హల్లెలూయా. ఏ విధంగా దేవుని యొక్క గుడారంగా మనం ఉండగలుగుతాం, దేవుడు మరి నివసించే యోగ్యమైన గుడారంగా ఏ విధంగా మార్చబడతామనేది ఈ యొక్క వర్తమానమై ఉన్నది. గమనించండి, 12వ వచనం, నిర్గమాకాండము 10వ అధ్యాయము 12వ వచనం. అప్పుడు యెహోవా మోషేతో, మిడతలు వచ్చినట్లు ఐగుప్తు దేశం మీద నీ చేయి చాపుము. అవి ఐగుప్తు దేశం మీదకి వచ్చి ఈ దేశపు పైర్లన్నిటినీ, అనగా వడగండ్లు పాడు చేయని వాటన్నిటినీ తినివేయునని చెప్పెను. మోషే ఐగుప్తు దేశం మీద తన కర్రను చాపగా యెహోవా ఆ పగలంతయు ఆ రాత్రంతయు ఆ దేశం మీద తూర్పు గాలిని విసరజేసెను. ఉదయమందు ఆ తూర్పు గాలికి మిడతలు వచ్చెను. ఆ మిడతలు ఐగుప్తు దేశం అంతటి మీదకి ఐగుప్తు సమస్త ప్రాంతములలో నిలిచెను. అవి మిక్కిలి బాధాకరమైనవి. అంతకు మునుపు అట్టి మిడతలు ఎప్పుడునూ ఉండలేదు, తర్వాత అట్టివి ఉండబోవు. అవి నేలంతా కప్పెను. ఇక్కడ గమనించినట్లయితే మిడతలు గృహాలు మొత్తం ఆవరించాయి. ఆరు బయట అవే ఉన్నాయి, పెరట్లో కూడా అవే ఉన్నాయి, రోడ్ల మీద అవే ఉన్నాయి, నగరాలు పట్టణాలు మొత్తం ఆఖరికి సముద్ర తీరాన్ని కూడా ఇవే మిడతలు రావటం మనం చూడగలుగుతూ ఉండినాము. ఎవరో వాటిని ప్రత్యేకంగా నడిపించినప్పుడే ఆ విధంగా ఉండగలవు. గోషెన్ అనే ప్రాంతంలో మాత్రం లేవు. మిగిలిన ఐగుప్తు ప్రాంతం అంతా, ఆ దేశమంతటా వ్యాపించింది. ఆ ఒక్క ప్రాంతంలో మాత్రమే, గోషెన్ అనే ప్రాంతంలో మాత్రమే లేవు. ఎవరో ఆ యొక్క మరి మిడతలను నడిపిస్తూ ఉన్నారు. అది ఎవరో కాదు, కానీ దేవుని యొక్క శక్తి నడిపిస్తూ ఉండేనది. అయితే ఇక్కడ గమనించండి, నిర్గమాకాండంలో ఎవరైతే దేవుని వాక్యాన్ని తిరస్కరించి ఉన్నారో, ఎవరైతే దేవుని యొక్క హెచ్చరికలకు లోబడిన వారిగా ఉన్నారో, వారి నిమిత్తం తీసుకురాబడిన మరి జీవులై ఉన్నాయి. వారికి తీర్పు తీర్చడానికి గాను, వారికి వారు తిరిగి వాక్యానికి లోబడటానికి గాను, దేవుని యొక్క శక్తి ఏమై ఉన్నదో కనుపరచడానికి గాను దేవుడు ఈ మిడతలను ఒక సాధనంగా వాడుకుంటూ ఉండేనాడు. ఫరో దేవుని యొక్క శక్తి ఏమైనదో తెలుసుకోవటానికి ఇవి వాడుతూ ఉన్నాడు. అది నిర్గమాకాండంలో. కానీ యోవేలు గ్రంథం దగ్గరికి వచ్చేపాటికి ఆ మిడతల దండు ఎవరి మీదకి పంపించబడుతుంది అంటే ఇజ్రాయేలీల మీద పంపించబడటం మనం చూడగలుగుతూ ఉండినాం.
ఎందుకు ఇజ్రాయేల్ మీదకి ఎందుకు పంపించాడు దేవుడు? ఎందుకంటే అవి ఒక సాధనంగా దేవుడు వాడుతూ ఉన్నాడు. ఒకనాడు బబులోనుని ఏ విధంగా తీర్పు తీర్చు సాధనంగా దేవుడు వాడుకొని ఉన్నాడో అదేవిధంగా ఈ మిడతల దండును కూడా తన సైన్యముగా పిలుస్తూ ఉన్నాడు, తన సాధనముగా పిలుస్తూ ఉండి అన్నాడు. ఇజ్రాయేలీలు దేవుని వాక్యానికి లోబడకుండా, దేవుని యొక్క ఆజ్ఞలకు మరి వారి జీవితాలను సమర్పించుకోకుండా, దేవుని యొక్క హెచ్చరికలకు వారు లోబడుకోకుండా అన్య దేవతల వైపు తిరిగినప్పుడు, అన్య దేవత ఆరాధన జరిగించుతున్నప్పుడు యోవేలు గ్రంథంలో ఈ మిడతల దండును పంపించడం మనం చూడగలుగుతూ ఉండినాం. అయితే వారు నాశనం చేయబడటానికి దేవుని యొక్క ఉద్దేశం కాదు, వారు నశించడం దేవుని యొక్క ఉద్దేశం కాదు. కానీ తల్లిదండ్రులు పిల్లలు గాడి తప్పినప్పుడు ఏ విధంగా దండిస్తారో, ఏ విధంగా హెచ్చరిస్తారో, ఏ విధంగా శిక్షిస్తారో దేవుడు ఆ విధంగా యోవేలు గ్రంథంలో ఇజ్రాయేలీల మీదకి ఆ విధంగా తీసుకొస్తా ఉన్నాడు. పూర్తిగా దేవునితో సహవాసం కోల్పోయినప్పుడు, పూర్తిగా దేవుడు వారి మధ్యన మాట్లాడిన పరిస్థితులు, వారు గాడి తప్పటాన్ని బట్టి ఈ మిడతలు వచ్చినప్పుడు ఎటువంటి పరిస్థితి వారు ఎదుర్కొంటా ఉన్నారో గమనించండి. క్రమేపీ దేవునితో సహవాసాన్ని కోల్పోయారు. క్రమేపీ వారి మధ్యన ఇక అద్భుతాలు జరగటం ఆగిపోయినాయి, సూచక్రియలు జరగటం ఆగిపోయింది. ఇక వాక్యము వారి మధ్యన బయలుపరచబడటం ఆగిపోయిన పరిస్థితులు. ఎందుకంటే మిడతలు వచ్చి సహవాసాన్ని నుండి దూరం చేసే, మిడతలు వచ్చి మరి ఆ యొక్క మరి పరిశుద్ధాత్మ నడిపింపు నుంచి, పరిశుద్ధాత్మ యొక్క మరి ప్రేరేపణ నుంచి ప్రజలను దూరం చేసినప్పుడు వారి మధ్యన ఇక్కడ వాక్యం బయలుపరచబడటం లేదు, వారి మధ్యన అద్భుతాలు జరగటం లేదు. అటువంటి పరిస్థితిలోనికి దేవుడే తీసుకువెళ్తా ఉన్నాడు. ఎందుకంటే వారు గాడి తప్పటాన్ని బట్టి. అయితే మరలా ఆయన చెప్తా ఉన్నాడు, మరలా పూర్వపు స్థితికి నేను పునరుద్ధరిస్తాను అని చెప్తా ఉండేనాడు. హల్లెలూయా. ఏ విధంగా అయితే ఒకనాడు నెబుకద్నెజరు, బబులోను రాజు నెబుకద్నెజరు, ఆయన తన దేశాన్ని చూసుకున్నాడు, తాను కట్టించిన కట్టడాలను చూసుకున్నాడు. బబులోను దేశం ఆ కాలంలో ఎంతో సౌందర్యవంతమైన పట్టణం అయి ఉన్నది, ఎంతో అందమైన నగరం అయి ఉన్నది, చక్కగా ఎంతో పచ్చగా ఉండే నగరం అయి ఉన్నది, మరి చక్కటి నదులు పారే ఒక దేశం అయి ఉన్నది. ఆ యొక్క కట్టడాలను చూసుకొని, ఆ నగరాన్ని చూసుకొని తన హృదయంలో అతిశయించాడంట. ఇదంతా నా జ్ఞానాన్ని బట్టి, ఇదంతా నా తెలివితేటలను బట్టి, ఇదంతా నా సమర్థతను బట్టి అని నెబుకద్నెజరు తన హృదయంలో అతిశయించాడు. అతిశయించినప్పుడు దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? నెబుకద్నెజరు యొక్క అతిశయాన్ని బట్టి నెబుకద్నెజరుకి ఎటువంటి స్థితి కల్పించాడు గమనించండి. అడవి పాలు చేశాడు, తన యొక్క రాజ్యము నుండి దూరం చేశాడు, తన యొక్క సింహాసనము నుండి దూరం చేశాడు. ఒక జంతువు, అడవి జంతువు ఏ విధంగా జీవిస్తుందో 7 సంవత్సరాల పాటు ఆ విధంగా గడ్డి తింటూ బతికిన వాడిగా ఉండినాడు. అకస్మాత్తుగా 7 సంవత్సరాల పాటు అడవి పాలు దేవుడు చేశాడు. ఎందుకంటే తన హృదయంలో ఇదంతా నేనే చేశాను, దేవుడు ఏం చేయలేదు, ఇదంతా నా జ్ఞానమే, నా సమర్థతే అని ఎప్పుడైతే అనుకున్నాడో 7 సంవత్సరాలు తన యొక్క అతిశయాన్ని బట్టి శిక్షించి మరలా పూర్వపు స్థితికి దేవుడు తీసుకువచ్చాడు. ఇక్కడ ఇశ్రాయేలీయులు కూడా వారు అన్య దేవతల వైపు తిరగటాన్ని బట్టి, అన్య ఆరాధన వైపు తిరగటాన్ని బట్టి వారు ఆ స్థితికి నడిపించబడతా ఉండినారు. వారు ఎప్పుడైతే దేవుడు ఈ యొక్క మరి 4 రకాల పురుగులను దేవుడు, అంటే 4 రకాల మరి అభిషేకాలు కలిగిన ఆత్మలను, దురాత్మలను వారి మీదకి విడిచిపెట్టినప్పుడు వారి స్థితి క్రమేపీ దిగజారిపోయిన పరిస్థితి అయిపోతూ ఉన్నది. రోజు రోజుకి వారిలో నైతికత, రోజు రోజులో వారిలో విశ్వాసము, రోజు రోజులో వారిలో వాక్యము తగ్గిపోయిన పరిస్థితులు. అయితే దేవుడు మరలా పునరుద్ధరిస్తానని దేవుడు వాగ్దానం చేయటం మనం చూడగలుగుతూ ఉండేదాము. హల్లెలూయా. కనుక గమనించండి 15వ వచనం, ఆ దేశమున చీకటి కమ్మెను, ఆ దేశపు కూరగాయలన్నిటినీ ఆ వడగండ్లు పాడు చేయని వృక్షఫలములన్నిటినీ అవి తినివేసెను. ఐగుప్తు దేశం అంతటా చెట్లే గాని పొలములు కూరయే గాని పచ్చనిదేది మిగిలి ఉండలేదు. 5వ వచనంలోనేమో నేల కనిపించనంత
విస్తారంగా మిడతలు ఉన్నాయి అని 5వ వచనంలో చెప్పాడు. ఇక్కడ 15వ వచనంకి వచ్చేపాటికి ఆ దేశమంతటా చీకటి కమ్మెను అని చెప్తా ఉండినాడు. అక్కడ భౌతికంగా ఏదైతే జరుగుతున్నదో ఇక్కడ ఆత్మీకంగా అదే జరుగుతుంది. ఇశ్రాయేలీలకి ఏదైతే జరిగిందో ఆత్మీకంగా మనకు అదే జరుగుతూ ఉన్నది. ఇక్కడ దేశమంతటా చీకటి కమ్మి ఉన్నది మిడతలను బట్టి. ఎందుకంటే అవి సూర్యరశ్మిని బ్లాక్ చేశాయి. ఇక్కడ ఈ ముగింపు కాలంలో ప్రవక్త ఏం చెప్తా ఉన్నాడు? ఈ ప్రపంచమంతటా చీకటి కమ్మి ఉన్నది అని చెప్తా ఉండినాడు. అక్కడ భౌతికమైన సూర్యరశ్మిని ఈ మిడతలు బ్లాక్ చేస్తే ఇక్కడ ఆ సూర్యరశ్మి ఏమై ఉన్నది? దేవుని యొక్క వాక్యం అయి ఉన్నది. ఈ దేవుని యొక్క వాక్యము సంఘం మీద ప్రోక్షించబడకుండా మిడతలు ఏం చేశాయి? మిడతలు సంఘములోనికి మానవ సిద్ధాంతాలను తీసుకొచ్చాయి, మానవ ఆచారాలను తీసుకొచ్చాయి, మానవ సాంప్రదాయాలను తీసుకొచ్చాయి, మానవ ఆచారములను తీసుకురావటం మనం చూడగలుగుతాము లేదా? ఎందుకంటే చీకటి కమ్మి ఉన్నది. ఈనాడు సంఘములోనికి ఈ యొక్క సంస్థలలో శాఖలలో మనం గమనించినట్లయితే ఆ ఆత్మల ద్వారా ఆ ఆత్మలు వారి మీద పనిచేయటం మనం చూడగలుగుతూ ఉండినాం. సంఘం ఎటువంటి దౌర్భాగ్య స్థితిలో వచ్చిందో గమనించండి. మగవారు పెళ్లి చేసుకునే వారిని కూడా పాస్టర్లు చేస్తూ ఉన్నారు. ఆడవారిని పెళ్లి చేసుకునే వారిని కూడా పాస్టర్లు చేస్తున్న పరిస్థితులు ఈనాడు ఉన్నాయి. అవయవాలు మార్చుకొని అటు ఇటుగా ఉండిన వారిని పాస్టర్లు చేస్తున్న పరిస్థితులు మనం చూస్తూ ఉండినాము. ఎవరైతే బలిపీఠం యొద్ద నిలబడటానికి అర్హత లేని వారిగా ఉన్నారో వారి చదువును బట్టి అర్హత ఇస్తూ ఉన్నారు, వారి భౌతికమైన జ్ఞానాన్ని బట్టి అర్హత కలుగు చేస్తూ ఉండినారు. ప్రజలంతా నైతికతను కోల్పోయిన పరిస్థితులను మనం చూడగలుగుతూ ఉండినాము. సంఘాలలో పొట్టి బట్టలు వేసుకోవటాన్ని అనుమతిస్తూ ఉన్నారు, మేకప్లను అనుమతిస్తూ ఉన్నారు, అన్ని రకాల అలంకరణలు, లోకపరమైన అలంకరణలను అనుమతించిన పరిస్థితులను మనం చూడగలుగుతూ ఉండినాం. ఎందుకంటే వీరిలో ఆ దురాత్మలు ఏం చేస్తూ ఉన్నాయి? వారిలో నివాసం చేస్తూ ఉన్నాయి. వాటి యొక్క కార్యాలను జరిగించడం మనం చూడగలుగుతూ ఉండినాం. వారికి దేవుని యొక్క వెలుగు వారి మీద ప్రోక్షించబడకుండా చీకటి కమ్మినట్లు ఈ ప్రజలను, ఈ సంఘాలను కమ్మివేయటం మనం చూడగలుగుతూ ఉండినాం. అక్కడ భౌతికంగా ఏ విధంగా ఆ దేశమంతటా చీకటి కమ్మి ఉన్నదో ఇక్కడ సంఘమంతా చీకటి కమ్మటం మనం చూడగలుగుతూ ఉండినాం. కొంత సమయానికి, కొన్ని రోజులకి ఫరో చెప్తా ఉండినాడు. ఫరో బ్రతిమాలు కొనుచున్నాడు. మోషేను పిలిపించాడు. మోషేను బ్రతిమాలు కొనుచున్నాడు. మోషే, ఈ తెగులు మేము తట్టుకోలేకపోతా ఉన్నాము. నీవు దేవుని ప్రాధేయపడి దేవుని యొక్క ప్రార్థన చేసి ఈ తెగులను తీసివేయని మాట్లాడటం మనం చూడగలుగుతూ ఉండినాము. గమనించండి, యోవేలు గ్రంథము అది ముగింపు దినాలు గురించి మాట్లాడటం మనం చూడగలుగుతూ ఉండి, ప్రకటన గ్రంథం మనం జీవించుతున్న గడియ గురించి మాట్లాడటం మనం చూడగలుగుతూ ఉండినాము. అక్కడ మిడతలు ఏ విధంగా ఎటువంటి జీవులుగా సృజించబడ్డాయో గమనించండి. అవి భౌతికమైన మిడతలు దేన్ని ప్రతిబింబిస్తూ ఉన్నాయి? పాతాళంలో ఉండే దురాత్మలను ప్రతిబింబిస్తూ ఉన్నాయి. ఈ భౌతికమైన మిడతలు భౌతికమైన పంటను తినివేసినట్లు ఇక్కడ ఈ దురాత్మలు ఏం చేస్తూ ఉన్నాయి? క్రీస్తు యొక్క పొలములో తినివేయటానికి, పంటను తినివేయటానికి సృష్టించబడినట్లు మనం చూడగలుగుతూ ఉండినాము. పాత నిబంధనకి కొత్త నిబంధనకు గమనించండి. అక్కడేమో భౌతికమైన వర్షము, ఇక్కడేమో ఆత్మీయమైన వర్షము. ఆత్మీయమైన వర్షం ఏదో కాదు కానీ పరిశుద్ధాత్మ ఉన్నది.
అక్కడేమో భౌతికమైన మిడతలు, ఇక్కడికి వచ్చేపాటికి అవి దురాత్మల సమూహాలు అయి ఉన్నాయి. అక్కడేమో మరి భౌతికమైన సూర్యరశ్మి, ఆ సూర్యరశ్మి ఇక్కడికి వచ్చేపాటికి ఏదో కాదు కానీ దేవుని యొక్క వెలుగు, దేవుని యొక్క వాక్యం అయి ఉన్నది. అక్కడ చంద్రుడై ఉన్నాడు, ఇక్కడ సంఘం అయి ఉన్నది. అక్కడ భౌతికమైన చెట్లు అయి ఉన్నాయి, ఇక్కడ ఆ భౌతికమైన చెట్లు మనమే అయి ఉన్నాము. అక్కడ మరి ఆకులు తినివేస్తూ ఉంటున్నాడుగా, బెరడు తినివేస్తూ ఉంటున్నాడుగా, ఫలాలు తినివేస్తూ ఉంటున్నాడుగా, ఇక్కడికి వచ్చేపాటికి సహవాసాన్ని తినివేస్తూ ఉన్నాయి. మరి ఆ యొక్క వాక్యము బయటికి వెళ్ళిపోకోకుండా, జీవం బయటికి వెళ్ళిపోకోకుండా ఆ రక్షణను తీసివేస్తూ ఉంటున్నాయి. మరి మన యొక్క ఫలాలను తినివేసిన పరిస్థితులు మనం చూడగలుగుతాం ఉండినాం. అక్కడ వారి గృహాలలో మిడతలు జీవిస్తూ ఉన్నాయి, ఇక్కడ మానవుల్లోనే ఆ దురాత్మలు జీవిస్తూ ఉండటం మనం చూడగలుగుతూ ఉండినాం. అక్కడేమో భౌతికమైన పంట, ఇక్కడేమో అది దేవుని యొక్క పంట అయి ఉన్నది, దేవుని యొక్క పంట అయి ఉన్నది. కనుక ఇక్కడ గమనించండి, యోవేలు గ్రంథంలో మనం చూసినట్లయితే యోవేలు గ్రంథంలో ఏ అంశాలు మాట్లాడబడతా ఉన్నాయంటే తొలకరి కడవరి వర్షం గురించి మాట్లాడబడతా ఉంది. పరిశుద్ధాత్మ క్రొమ్మరింపు గురించి మాట్లాడుతూ ఉన్నది యోవేలు గ్రంథం. మరి ఆరంభగీతాన్ని యుద్ధం గురించి మాట్లాడుతూ ఉన్నాడు, 1000 ఏళ్ల పరిపాలన గురించి మాట్లాడటం మనం చూడగలుగుతూ ఉండినాము. దేవుని యొక్క యెహోవా నియమించిన ఆ మహాదినము గురించి యోవేలు మాట్లాడుతూ ఉండినాడు. యోవేలు మాట్లాడుతున్న ఆ మహాదినము ఏదో కాదు కానీ ఆ మహాదినాన్ని ఈనాడు మనం చూస్తూ ఉండినాము. దేవుడే మన మధ్యకు దిగి వచ్చిన వాడిగా ఉండినాడు. ఆయన తండ్రి సింహాసనాన్ని విడిచిపెట్టాడు మన కోసం. ఆయన మెల్కీసెదెకుగా బలిష్ఠుడైన దూతగా దిగి వచ్చిన వాడిగా ఉండినాడు. ఆయన మేఘాన్ని ధరించుకొని తెల్లటి విగ్గుని మేఘాన్ని తెల్లటి విగ్గుగా ధరించుకొని వాడిగా ఉన్నాడు. తీర్పు తీసుకురావటానికి ఆయన దిగి వచ్చిన వాడిగా ఉన్నాడు. మేఘం ధరించుకోవటం అంటే ఆయన ఒక న్యాయమూర్తిగా వచ్చిన వాడిగా ఉన్నాడు. తీర్పు తీర్చడానికి వచ్చిన వాడిగా ఉండి ఉన్నాడు. ఆయన ఒక జడ్జిగా, న్యాయమూర్తిగా వచ్చిన వాడిగా ఉన్నాడు. మనుష్య కుమారుడిగా తను తాను బయలుపరుచుకొని ఉన్నాడు. హల్లెలూయా. ఆయన దేవుని కుమారుని పరిచర్యకు మరియు దావీదు కుమారుని పరిచర్యకు మధ్యలో మనుష్య కుమారుడిగా తను తాను బయలుపరుచుకోవటం మనం చూడగలుగుతూ ఉండినాము. ఒకసారి యోవేలు గ్రంథంలో ఉండిన వాక్య లేఖనాలు కూడా మనం చదువుదాం. యోవేలు గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం. యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. పెతుయేలు కుమారుడైన యోవేలునకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు, పెద్దలారా ఆలకించుడి, దేశపు కాపురస్తులారా మీరందరూ చెవియొగ్గి వినుడి. ఇలాంటి సంగతి మీ దినముల్లో కానీ మీ పితరుల దినముల్లో కానీ జరిగినదా? ఈ సంగతి మీ బిడ్డలకు తెలియజేయుడి. వారు తమ బిడ్డలకును ఆ బిడ్డలు రాబో తరము వారికి తెలియజేయుదురు. గొంగళి పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసి ఉన్నవి, మిడతలు విడిచిన దానిని పసర పురుగులు తినివేసి ఉన్నవి, పసర పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినివేసి ఉన్నవి. మతులారా మేల్కొని కన్నీరు విడుడి, ద్రాక్షపానము చేయువారలారా రోదన చేయుడి. క్రొత్త ద్రాక్షరసం మీ నోటికి రాకుండా నాశనమాయను. ఇక్కడ ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయములో ఏ తీర్పు గురించి అయితే ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడో దాని యొక్క నెరవేర్పును ఇక్కడ యోవేలు గ్రంథంలో మనం చూడగలుగుతూ ఉండినాము. ఒక చోట ఎటువంటి తీర్పు రాబోతుందో చెప్తా ఉన్నాడు. ఆ తీర్పు యొక్క నెరవేర్పును ఇక్కడ మనం చూడగలుగుతూ ఉండినాము. ఆ తీర్పుని ఎగ్జిక్యూట్ చేయటం, ఆ తీర్పుని అమలు పరచడం మనం ఇక్కడ చూడగలుగుతూ ఉండినాము. ఆయన పంపించిన ఆ యొక్క మిడతల జాతికి సంబంధించిన 4 రకాల పురుగులు వచ్చి ఏం చేస్తూ ఉన్నాయి. ఒకటి కొంత భాగాన్ని తిని విడిచిపెట్టగా, ఇంకోటి వచ్చి ఇంకొంత భాగాన్ని తింటా ఉన్నది. ఆ రెండోది తినేగా మరి విడిచిపెట్టిన దాన్ని మూడోది వచ్చి తినటం, మూడోది తినగా విడిచిన దాన్ని 4వ పురుగు వచ్చి తినటం మనం చూడగలుగుతూ ఉండేదాం. 6వ వచనం, లెక్కలేని బలమైన జనాంగము నా దేశం మీదకి వచ్చినది,
వాటి పళ్ళు సింహపు కోర్ల వంటివి, వాటి కాటు ఆడు సింహపు కాటు వంటిది. ఇక్కడ గమనించండి, బలమైన జనాంగం అని పిలుస్తూ ఉండినాడు. ఈ పురుగులు బలమైన జనాంగం అని పిలుస్తూ ఉండినాడు. ఎందుకంటే అవి పురుగులు కాదు కానీ, భౌతికమైన పురుగులు కాదు కానీ, అవి దురాత్మలు. ఆ దురాత్మలు వచ్చి ఏం చేస్తూ ఉన్నాయి? ప్రజలను వాటి యొక్క గుడారములుగా మార్చుకొని పని చేస్తూ ఉన్నాయి. వారు బలమైన జనాంగముగా అవి ఉండిన పరిస్థితులు మనం చూడగలుగుతూ ఉండినాము. అయితే గమనించండి, ఇక్కడ యోవేలు గ్రంథంలో ఇశ్రాయేలుకి ఏం జరగనయ్యున్నదో స్పష్టంగా చూపిస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలుకి ఏం జరిగిందో, సంఘానికి ఏం జరగనయ్యున్నదో స్పష్టంగా చూపిస్తూ ఉండినాడు. ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడ ఒక 2 రకాల ప్రజలు ఉన్నారు. ఒకరు ఈ వర్తమానాన్ని అంగీకరించిన వారు ఉన్నారు, ఇంకొక ప్రక్కన సంస్థల వారు ఉన్నారు. ప్రతి కాలంలో నిజ ద్రాక్షవల్లి ఉన్నది. నిజ ద్రాక్షవల్లి ఓ చిన్న మందం ఉన్నది. అయితే సంఘాల మీదకి, సంస్థల మీదకి దేవుడు ఏం పంపిస్తూ ఉన్నాడంటే ఈ 4 రకాల పురుగులను పంపించడం మనం చూడగలుగుతూ ఉండినాం. కొంచెం కొంచెంగా ఈ సంస్థలలో, ఈ శాఖలలో ఉండిన అభిషేకం మొత్తం, వాక్యం మొత్తం హరించుకుపోవటం మనం చూడగలుగుతూ ఉండినాం. మొదటిగా పరిశుద్ధాత్మను త్రోసివేసి మానవ నాయకత్వాన్ని పెట్టుకున్నారు. ఏ నామం పేరిటైతే బాప్తీసం దేవుడు మనకి రక్షణ ఇచ్చున్నాడు, ఆ నామాన్ని విడిచిపెట్టి బిరుదులను పట్టుకోవటం మనం చూడగలుగుతూ ఉండినాం. తర్వాత వాక్యములోనికి అన్య బోధలు వచ్చేసాయి, అన్య తర్జుమాలు వచ్చేసాయి, సంఘంలోనికి అన్య పండగలు వచ్చేసాయి, అన్య ఆచారాలు వచ్చేసాయి, అన్య సిద్ధాంతాలు వచ్చేసాయి. క్రమేపీ సంఘమంతా చీకటి కమ్ముకోవటం మనం చూడగలుగుతూ ఉండినాము. అయితే ఇదంతా జరిగిన తర్వాత మరలా నేను పునరుద్ధరిస్తాను అని చెప్తా ఉన్నాడు. వీటి పళ్ళు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. వాటి పళ్ళు సింహపు పళ్ళు వంటివి అని మాట్లాడుతూ ఉన్నాడు. అంటే వాటికి ఎటువంటి ఎరైనా కానీ అవి తినగలిగిన శక్తి సామర్థ్యతలు కలిగిన జీవులుగా ఉన్నాయి, ఆత్మలుగా ఉన్నాయనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తించవలసిన వారమైనాం. అవి నా ద్రాక్ష చెట్లను పాడు చేసి ఉన్నవి, నా అంజూరపు చెట్లను తుత్తినీయులుగా కొరికి ఉన్నవి, బెరడు ఒలిచి వాటిని పారివేయుగా చెట్లు కొమ్మలు తెలుపాయను. ఎటువంటి చరిత్ర కలిగిన సంఘానైనా కానీ అవి పీల్చి ఎండిపోయిన స్థితికి అవి తీసుకువచ్చిన పరిస్థితులు మనం చూడగలుగుతూ ఉండినాము. లోదరు నీతికరణ ద్వారా వచ్చాడు. ఆర్స్యం చేసిన ప్రతి పరిస్థితిని ఎండగట్టి గొప్ప ఉద్యమంతో నీతికరణ తీసుకొస్తే మరలా దాని మీద ఏ విధంగా అది నశించిపోయిందో మనం చూడగలుగుతాం. వెస్లీ గొప్ప ఉద్యమంతో శుద్ధీకరణ తీసుకొచ్చాడు. ఏ విధంగా అది నశించిపోయిందో, ఆ సంఘం ఏ విధంగా చల్లబడిపోయిందో మనం చూడగలుగుతున్న వారముగా ఉండినాం. ఎటువంటి ఎరనైనా కానీ అవి జీవం లేని పరిస్థితులకు తీసుకురావటం మనం చూడగలుగుతూ ఉండినాం. 2వ అధ్యాయంలో వచనాలు కూడా చూద్దాం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. సియోను కొండ మీద బాకా ఊదుడి, నా పరిశుద్ధ పర్వతం మీద హెచ్చరిక నాదము చేయుడి. యెహోవా దినము వచ్చుచున్నదనియు అది సమీపమాయననియు దేశ నివాసులందరూ వణుకుదురుగాక. ఆ దినము అంధకారమయముగా ఉండును, మహాంధకారము కమ్మును, మేఘములను గాఢాంధకారమును ఆ దినమున కమ్మును. పర్వతముల మీద ఉదయకాంతి కనబడునట్లు అవి కనబడుచున్నవి. అవి బలమైన ఒక గొప్ప సమూహము. ఇంతకు ముందు అట్టివి పొట్టలేదు, ఇక మీదట తరతరములకు అట్టివి పొట్టవు. వాటి ముందర అగ్ని మండుచున్నది, వాటి వెనుక మంట కాలుచున్నది. అవి రాకమునుపు భూమి ఏదేను వలె ఉండెను. అవి వచ్చిపోయిన తరువాత తప్పించుకొనినది ఏదియు విడువబడక భూమి ఎడారి వలె పాడు ఆయను. అవి రాకమునుపు ఏదేను వలె ఉన్నదంట. చక్కటి పంట వలె ఉన్నది, ఫలించే చెట్లు ఉన్నాయి.
మరి పండ్లు కాసే చెట్లు ఉన్నాయి, ఆకులు, పచ్చటి ఆకులు కలిగిన చెట్లుగా ఈ భూమి అంతటా ఉన్నది. కానీ ఆ మిడతలు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఏదేనుగా ఉండిన భూమి అది మరి ఎండిపోయి మోడుబారిపోయిన స్థితిలోకి వెళ్ళిపోవటం మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఇవే వాక్య లేఖనాలు ప్రకటన గ్రంథం 9వ అధ్యాయంలో కూడా వ్రాయబడటం మనం చూడగలుగుతూ ఉన్నాం. ప్రకటన 9వ అధ్యాయంలో ఇక్కడ వాటి యొక్క మరి నోరులు, వాటి యొక్క మరి ఆ సింహము వలె వాటి యొక్క నోరులు ఏ విధంగా ఉన్నాయి అని యోవేలు గ్రంథంలో చెప్పాడు. మరలా యోహాను కూడా ప్రకటన గ్రంథంలో 9వ అధ్యాయములో వాటి యొక్క నోరులు సింహపు మరి ఆ యొక్క నోరులు వలె ఉన్నాయి అని చెప్పటం మనం చూడగలుగుతూ ఉండినాం. ఇక్కడ గుర్రములతో పోల్చబడ్డాయి, అక్కడ కూడా గుర్రములతో పోల్చబడటం మనం చూడగలుగుతూ ఉండినాం. ఇక్కడ దాని యొక్క కాటు మరి ఎంతో మరి శక్తివంతమైనదిగా ఉన్నదని చెప్పబడటం మనం చూడగలుగుతూ ఉన్నాం. అక్కడ కూడా ప్రకటన గ్రంథం 9వ అధ్యాయంలో కూడా దాని యొక్క కాటు ఎంతో మరి శక్తివంతమైనదిగా చెప్పబడటం మనం చూడగలుగుతూ ఉండినాం. ఇక్కడ నిర్గమాకాండంలో అవి చిన్న పురుగులుగానే ఉండొచ్చు, కానీ క్రొత్త నిబంధనకు వచ్చేపాటికి దేవుడు దాన్ని ఒక తీర్పు సాధనంగా వాడుతూ ఉండినాడు. దురాత్మలను దేవుడే అనుమతిస్తూ ఉన్నాడు. ఎవరి మీదకి? ఇజ్రాయేల్ మీదకి. ఎందుకంటే వారు అన్య దేవతలను ఆరాధిస్తూ ఉన్నారు. మరి అన్య దేవతలకు బలి అర్పణలు అర్పిస్తూ ఉన్నారు. నిజ దేవుణ్ణి విడిచిపెట్టి మరి అన్య దేవతల వైపు తిరిగినప్పుడు, ఇదిగో నేను మీ వద్దకు వీడిని పంపిస్తూ ఉన్నాను, ఈ దురాత్మలను పంపిస్తూ ఉన్నాను, ఈ ఆత్మలను పంపిస్తూ ఉన్నాను, మిమ్మల్ని అవి తిని 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 క్షీణ దశకు తీసుకురానై ఉన్నాయి. అయితే నేను కృప కలిగిన దేవుడిని అయి ఉన్నాను, మరలా పునరుద్ధరించనై ఉన్నాను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. పూర్వపు కోల్పోయిన సమస్తాన్ని నేను పునరుద్ధరిస్తాను. అదేవిధంగా సంఘములో కూడా మరి ఎప్పుడైతే పరిపూర్ణమైన వాక్యం ఇవ్వబడి ఉన్నదో ప్రజలు ఏం చేశారు? మరి ఆ పరిశుద్ధాత్మ మీద ఆధారపడకుండా ఎప్పుడైతే మానవుడి వైపు తిరగటం మొదలుపెట్టారో దేవుడు ఏం చేశాడు? ఆ యొక్క ఆత్మలను అనుమతించున్నాడు. సమస్తం సంఘం కోల్పోయినది. అయితే చీకటి పూర్తిగా కమ్మి ఉండినప్పుడు దేవుడు మరలా తన యొక్క వెలుగును ప్రోక్షించుచున్న వాడిగా ఉండినాడు. మరొక్కసారి కోల్పోయిన సమస్తాన్ని మనకి పునరుద్ధరించడం మనం చూడగలుగుతూ ఉండినాం. ఈనాడు మరి పరిపూర్ణమైన వాక్యాన్ని మనం కలిగి ఉన్నాము. మరి ముద్రలన్నీ తెరవబడ్డాయి. మరి విమోచన ప్రణాళికలంతా మరి సంపూర్ణంగా తేటగా మనకి బయలుపరచబడటం మనం చూడగలుగుతూ ఉండినాము. మరి ఈ యొక్క వాక్యాన్ని బట్టి దేవుడు మరి ఈ వాక్యంలో రూపాంతరపు శక్తిని పొందుపరిచాడు, రూపాంతరపు విశ్వాసాన్ని పొందుపరిచాడు. ఈ వాక్యము ద్వారానే మనం అవతలి గట్టుకు చేరేవారముగా ఉన్నాము. వేరొక అవకాశం లేదు. అవతలి గట్టుకు చేరాలి అంటే ఈ ముగింపు కాలంలో ఈ వాక్యాన్ని కలిగి ఉండటం తప్ప వేరొక అవకాశం లేదు. ఎందుకంటే ఈ వాక్యములోనే దేవుడు తన యొక్క రూపాంతరపు శక్తిని, రూపాంతరపు విశ్వాసాన్ని, పరిపూర్ణతకు వచ్చే స్థితిని ఏ రూపంలో అయితే మన థియోఫనీ సృజించబడిందో ఆ రూపంలోకి మనల్ని మార్చేది ఈ వాక్యమై ఉన్నది. పరిపూర్ణమైన మానవ స్వరూపంలోకి తీసుకువచ్చేది ఈ వాక్యమై ఉన్నది. ఎందుకంటే థియోఫనీలు ఆయన ఏ స్వరూపంలో చేశాడు? అవి వాక్య దేహాలు అయి ఉన్నాయి. మన దేవుడు వాక్యమై ఉంటుండగా ఆయన చేసిన వాక్య దేహాలు ఆయన స్వరూపంలోనే ఉంటాయి. మనము ఆయన స్వరూపంలోకి వచ్చినప్పుడు ఆ థియోఫనీ మనం ధరించుకొనగలిగిన వారముగా ఉంటాం. వాటి కొలతల్లోనికి మనం రావాల్సిన వారముగా ఉంటాం. ఆ విధంగా రాగలుగుటకు ఈ వాక్యం ద్వారా మనం బలపరచబడి పరిపూర్ణ స్థితికి రాగలుగుటకు దేవుడు కృప చూపించునుగాక. దేవుడు ఇచ్చిన మాటలను దీవించునుగాక.